ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వేరు వేరు ప్రాంతాలకు చెందిన వాళ్ళమి, వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళమి, వేరు వేరు వాతావరణానికి సంబంధించిన మనుషులమి. కానీ అందరినీ యేసు రక్తం చేత, మన ప్రభువు తన రక్తం చేత కడిగి రక్షణ ప్రసాదించి సిలువ రక్తముతో మనల్ని అందరినీ కడిగి విమోచించి మారు మనసునిచ్చి ఒక్క కుటుంబంలాగా ఒక్క దగ్గర మనల్ని చర్చిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సంతోషించాల్సిన రోజు, ఆనందించాల్సిన రోజు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందంగా ఈ 2వ రోజు కూటాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తాం. ఆనందించాలంటే బిర్యానీలు పెట్టుకుంటేనే ఆనందం కాదు. ఆనందించడం అంటే అన్నీ డెకరేషన్ చేస్తేనే ఆనందం కాదు. అది కూడా చేసుకుంటే మంచిదే. కాకపోతే అది లేకపోయినా మన గుండెల్లో ఆనందం ఉంది. దేవుడు 13 సంవత్సరాలు ఈ సేవని ఆశీర్వాదకరంగా మార్చి తీసుకెళ్తున్నాడు. 14వ సంవత్సరంలోకి ఈ పరిచయం దేవుడు నడిపిస్తున్నాడు. అందులో భాగంగా ఉన్న నీవు నేను ధన్యులమే. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చిన్న పల్లవి పడి దేవుని వాక్యంలోకి వెళ్దాం బిడ్డలారా. చిన్న పల్లవి పడి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మైక్ ఉంటలే, మైక్ ಯಾಕೋ ಬನ್ನ ಮೈಕಿ ಸೌಂಡ್ ಬಿಡ್ತಿಲ್ಲ, ಫೋನ್ ಸೌಂಡ್ ಬಿಡ್ತಿಲ್ಲ. నాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త మహిమా సమస్త ఘనత నీకే నీకే మహిమా. మిషన్ తల్ల యాడ్ వచ్చింది. ఇదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మనకి. స్టార్టింగ్లోనే వచ్చి రావాలి కదా. ప్రభువుకే మహిమ కలుగును గాక. రైట్ పెడతాం. చప్పలు కొడదాం, అందరు చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం పెట్టారా. ఆమేన్. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ నామమునకే స్తోత్రం స్తోత్రం. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ నామమునకే సర్వయుగములలో మహిమ కలుగును గాక. నీ నామమునకే సర్వయుగములలో మహిమ కలుగును గాక. నాట నుండి నేటి వరకు కొనసాగుచుండి, నేటి వరకు కొనసాగుచున్న ఘన కార్యములకై సమస్త మహిమ నీకే. నాట నుండి నేటి వరకు కొనసాగుచున్న ఘన కార్యములకై సమస్త మహిమ నీకే. సర్వోన్నతుడా యుగ యుగములు ఘనత శక్తిమంతుడా, యుగ యుగములు ఘనత శక్తిమంతుడా నీకే చెందునుగా. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడా యుగ యుగములు ఘనత శక్తిమంతుడా నీకే చెందునుగా. నాకు కాదు, నాకు కాదు యెహోవా, నాకు కాదు, నాకు కాదు యెహోవా, మాకు కాదు. గత 13 సంవత్సరాలలో మహిమ ఘనత మనకి కాదు. యేసయ్యా యెహోవా దేవా నీకే అని చెప్పాలి. మనకి కాదు బిడ్డలారా, ఘనత మహిమ ఆయనకే. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో మనం ప్రవేశించాలి. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ
సంతోషంగా చప్పడకూడదాం. ఈ పరిచర్ని 13 సంవత్సరాలుగా విజయోత్సాహంతో నడిపిస్తున్న దేవునికి మహిమ. ఐగుప్తును విడిచి కానాను వైపు సాగగా, నేనమ్మిన వారు ఎర్ర సముద్రం నిర్జన భూములే నన్ను గేలి చేసెనో. హల్లెలూయా. ఐగుప్తును విడిచి కానాను వైపు సాగగా, ఎర్ర సముద్రం నిర్జన భూములే నన్ను గేలి చేసెనో. ఆకలి కేకలతో మార్గాయాసముతో నే సమసిల్లగా, ఆకలి కేకలతో మార్గాయాసముతో నే సమసిల్లగా, కడలిని పాయగా చీల్చి అనుదిన మన్నాతో పోషించి నడుపుచున్నావు. కడలిని పాయగా చీల్చి అనుదిన మన్నాతో పోషించి నడుపుచున్నావు. సర్వోన్నతుడా, అక్కడే పెట్టానా? ఘనత శక్తిమంతుడా నీకే చెందునుగా. సర్వోన్నతుడా, యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. సర్వోన్నతుడా, యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. నాకు కాదు యెహోవా, మాకు కాదు, నాకు కాదు యెహోవా, మాకు కాదు. దేవానికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవా, నీకే సమస్త మహిమ, నీకే సమస్త ఘనత. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గిల్గాలును విడిచి యోర్దాను వైపు సాగగా, నేనమ్మిన వారు మధ్యలోనే నన్ను విడిచిపోయిరి. గిల్గాలును విడిచి యోర్దాను వైపు సాగగా, నేనమ్మిన వారు మధ్యలోనే నన్ను విడిచిపోయిరి. ఆత్మీయ యాత్రలో స్వార్థ సేవలో నేనలసిపోగా, ఆత్మీయ యాత్రలో స్వార్థ సేవలో నేనలసిపోగా, ఆత్మలను అప్పగించి పితరుల బాటలో కృపతో నడుపుచున్నావు. ఆత్మలను అప్పగించి పితరుల బాటలో కృపతో నడుపుచున్నావు. ఆత్మలను అప్పగించి పితరుల బాటలో కృపతో నడుపుచున్నావు. స్తోత్రం. సర్వోన్నతుడా, యుగ యుగములు కనక శక్తిమంతుడా నీకే చెందునుగా. సర్వోన్నతుడా, యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. కలిసి పాడదాం. దేవునికి మహిమ. సర్వోన్నతుడా, యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడా, యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నామమునకే సర్వయుగములలో
మహిమ కలుగునుగాక. నీ నామమునకే సర్వయుగములలో మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడా యుగ యుగములు గనక శక్తిమంతుడా నీకే చెందునుగా. సర్వోన్నతుడా యుగ యుగములు గనక నీకే చెందునుగా. అందరు గట్టిగా పాడతా బిడ్డలారా, అందరు గట్టిగా పాడతా, సంతోషంగా చెప్పండి. మహిమ నీకే చెందునుగా. సర్వోన్నతుడా యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు. సర్వోన్నతుడా హల్లెలూయా స్తోత్రం. సర్వోన్నతుడా యుగ యుగములు గనక కూడా చెప్పండి. శక్తిమంతుడా నీకే చెందునుగా. ఉజ్జీవం కొట్టండి చెప్పండి. సర్వోన్నతుడా యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. హల్లెలూయా. సర్వోన్నతుడా యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. నాయుడమ్మ చప్పట్లు. సర్వోన్నతుడా యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. గ్లోరీ. సర్వోన్నతుడా నాకు కాదు, మాకు కాదు, మాకు కాదు నాయనా, నాకు కాదు, నాకు కాదు నాయనా. సమస్త మహిమ ఘనత నీకే, నీకే, నీకే. మాకు కృప కలుగును గాక, కృప కలుగును గాక, సమస్త మహిమ కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. సమస్త మహిమ సమస్త ఘనత నీకే, నీకే. నాకు కాదు, నాకు కాదు, నాకు యేసయ్యా. నాకు కాదు, మాకు కాదు, సమస్త మహిమ నీకేనయ్యా. మాకు కాదు, మాకు కాదు, సమస్త మహిమ నీకే. నాకు కాదు, మాకు కాదు, సమస్త మహిమ నీకే. నాకు కాదు, మాకు కాదు, సమస్త మహిమ నీకే. సర్వోన్నతుడా యుగ యుగములు మహిమ శక్తిమంతుడా నీకే. సంతోషంగా చప్పట్లు కొడుతూ సర్వోన్నతుడా యుగ యుగములు ఆరాధిద్దాం. శక్తిమంతుడా కరతాళ ధ్వనులతో హల్లెలూయా. సర్వోన్నతుడా యుగ యుగముల మహిమ శక్తిమంతుడా నీకే చెందునుగా. హల్లెలూయా. సర్వోన్నతుడా యుగ యుగముల మహిమ ఆమేన్. శక్తిమంతుడా నీకే స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలుగును గాక. యేసు, యేసు. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా హల్లెలూయా. శక్తిమంతుడా నీకే చెందునుగా. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత. సమస్త మహిమ, సమస్త ఘనత నీకే, నీకే. సమస్త మహిమ, సమస్త ఘనత నీకే, నీకే. ఆరాధన నీకే యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన 13 సంవత్సరం నడిపించిన వాడా నీకు ఆరాధన. 13 సంవత్సరం నడిపించిన దేవా ఆరాధన. We worship you my master. We worship you Lord. Thank you. Thank you Jesus. Thank you Jesus. నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. Thank you Lord. Thank you Jesus. Thank you Master. We worship you my నీకే Lord. యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా
మహోన్నతుడా ఓ రకాల తుషందరి వారాల కబాబా బాబా శందరికల తుషరబ రికై షైరబాల తుషందరియుడా సరియకరుడా థాంక్ యూ జీసస్ ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా యేసయ్యా ఎన్నో శ్రమల గుండా నడిపించిన వాడా నీకు స్తోత్రం 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 స్తుతి స్తుతి ఎన్నో బాధల గుండా నడిపించిన వాడా స్తుతి స్తుతి శ్రమలు సహించే కృపనిచ్చిన వాడా స్తుతి 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 అవమానాలు కూడా నడిపించిన వాడా స్తుతి 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 అవమానాల్లో ఓడిపోకుండా నిందలలో పడిపోకుండా కాపుదల నుంచి నడిపించిన వాడా స్తుతి 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 మహాభయంకరమైన శ్రవణలో నడిపించిన దేవుడా స్తుతి స్తుతి నీకే కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక అయ్యా శక్తిమంతుడా నీకే చెందును గాక ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన Baba shakala tura shakarika baba baba shakarano yoriko dashandarika tura baba kabara baba స్తోత్రార్హుడయున్నాడు hallelujah 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 సర్వజనులారా యెహోవాను స్తుతించండి స్తుతి సర్వ సమాజమా స్తుతి 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 స్తోత్ర 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 యేసు స్తుతి 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 యేసు స్తుతి 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 ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 సంపూర్ణమైన దేవుని నెమ్మది పరిపూర్ణమైన దేవుని శక్తి మన గుండెలలో దేవుని సమాధానం స్థాపించబడుగాక స్తుతుల సింహాసనం యేసయ్యా దిగిన నివాస సింహాసనం రాజా రాజా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే యేసు ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధనీయుడా we worship you master ఆరాధనీయుడా we worship you my master ఆరాధన 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 ఆరాధన
మా ఆరాధన అంతా నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా. మా ఆరాధన అంతా నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నామయ్యా. మా ఆరాధన అంతా మీ పాదములకే సమర్పిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొక చిన్న పాట పాడి వాక్యానికి వెళ్ళిపోతాం. ఈ 13 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి భద్రపరిచి మనలందరినీ నడిపించినందుకు కృతజ్ఞతగా మనం పాట పాడుకున్నాం కదా, అఖిల బ్రహ్మాండ పాట. అది పాడి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. సౌండ్ పెడతలే, చప్పలు కొడతాం. స్తోత్రం. షారు పెట్టాలి పాట చాలు. బాక్స్ పోయింది, పూర్తి పోయింది. స్తోత్రం. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక, అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక, కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. భవిష్యత్ కాలమంతా నీ దయలో. 19వ నంబర్ పాట పుస్తకంలో 19వ నంబర్ పాట పెట్టారా? కరుణ సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా, అసమాన సర్వోత్తమా చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. చప్పలు కొట్టి స్తోత్రం. విలపించు సమయాన యేసయ్యా యేసయ్యా. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన నన్ను సేవించి పచ్చిక బయళ్ళలో దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, కన్నుల పండుగగా విందుల విందుగా నా స్థితిని మార్చితివి. కన్నుల పండుగగా విందుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణ సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా, అసమాన
స్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక Glory, glory. సియోను శిఖరముపై ఆశతో సాగుచుండగా లోకయు చలగుంపులే విక్కిరించు సమయాన సియోను శిఖరముకై ఆశతో సాగుచుండగా లోకయు చలగుంపులే వెక్కిరించు సమయాన నన్ను మన్నించి నీ అగ్ని అభిషేకమే నాయడ కురిపిల్చి నన్ను మన్నించి నీ అగ్ని అభిషేకమే నాయడ కురిపిల్చి తేజమానముగా మండే దీపముగా నా గతిని మార్చితివి. తేజమానముగా మండే దీపముగా నా గతిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా. అసమాన సర్వోత్తమా చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర బ్రహ్మాండ చరాచర నిర్మాణక కోటాను కోట్ల దూతల ధూపం కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో లిఖితమైన ఈ పరిచర్యను కాలముగా నీ కృపలో నడిపించితివయ్యా. 13 నీ దయలో నడిపించితివయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెదా. అసమాన సర్వోత్తమా ఆరాధన నీకే నా యేసు రాజా. స్తోత్రిస్తు నిన్నే భూమినేలు రాజా. స్తుతి ఘనత నీకే ముల్లోక నాయక. పూజింతు నిన్నే పరమ పరిపాలక. ఆరాధన నీకే
హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మీ నామమునకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యుగయుగాలు కలుగును గాక. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహాదేవ, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా, ఈరోజు రాత్రి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నాయనా, ఈ సేవను ప్రారంభించి నేటికి 13 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మేము 14వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సేవ, పరిచర్య, ఈ సంఘం 13 సంవత్సరాలుగా ఉనికిలో ఉండడానికి సహాయం చేశావు. నీ దయ, నీ కృప, నీ కనికరం, నీ క్షమాభిక్ష ఇది మాది కాదు నాయన, నాది కాదు నాయన, మీది, నీది. మీ రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. దేవా, నిన్నటి దినాన్ని జయప్రదంగా జరిగించారు, ఈరోజు జయప్రదంగా జరిగించబోతున్నారు. ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు, ఇక ముందుకి మీరే మహిమకరంగా జరిగించాలి. నీ బిడ్డలు వచ్చారు ప్రభువా, నాతో మాతో అందరితో మాట్లాడండి. కొద్ది నిమిషాలు ఆశీర్వాదకరంగా ముచ్చటించమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ మీరు పొందండి. జ్ఞానము లేని, మాట్లాడడం చేత కానీ నీ సేవకుడిని మీరు బలపరిచి మీ బోరుగా వాడుకొని మీరు మాట్లాడండి. నీ సన్నిధిలో మీరు మహిమ పొందండి. నాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నా దేవా, నీకే సమస్త మహిమ ఘనత చెంది ఉండాలి ప్రభువా. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని కూడా మీరే మహిమకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెబుదాం, ఆమేన్, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం విందామమ్మా, కొద్ది నిమిషాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 13 సంవత్సరాలు పరిచర్యలో పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మనం కృతజ్ఞతగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. తెలియచేసిన తర్వాత బాధ్యతగా మీరందరూ మందిరానికి చేరొచ్చారు. మందిరానికి చేరొచ్చిన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన వందనాలు బిడ్డలారందరికీ. సంతోషం. మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా. ఒకసారి వాక్యం ఒక మాట చదువుదాం చూడండి. ఒకసారి దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం చూడండి. 100వ కీర్తన 100వ కీర్తన 4వ చరణం 4వ వాక్యం. చక్కని మాట, కృతజ్ఞత గురించి రాయబడింది. 100వ కీర్తన 4వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఎంత మంచి మాట. చాలు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అని రాయబడింది. దావీదు గారు దేవుణ్ణి స్తుతించండి, కీర్తించండి, కొనియాడండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెబుతూ దేవుని మందిరంలోకి ప్రవేశించండి అని రాశాడు ఇక్కడ. ఈ విషయంలోనే కాదు, మన సంఘాన్ని 13 సంవత్సరాలు నడిపించినందుకు మాత్రమే కాదు, ప్రతి పూట ప్రతి ఉదయాన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఖచ్చితంగా. అందుకే బైబిల్లో ఇంకొక మాట ఏం రాయబడిందంటే, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పత్రికల్లో రాయించాడు దేవుడు. మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అంటే
ఇచ్చిన ఆహారాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. కృతజ్ఞత అంటే థ్యాంక్స్. ఎవరన్నా మనకు సహాయం చేశారనకి ఏమంటాం? థ్యాంక్స్ బ్రదర్ అంటాం కదా. ఏదన్నా మనకు మేలు చేస్తే థ్యాంక్స్ బ్రదర్. ఈ కృతజ్ఞత అనే పదం కూడా అంతే. కృతజ్ఞత చెప్పడం దేవునికి, థ్యాంక్స్ చెప్పడం దేవునికి. అలా థ్యాంక్స్ చెప్పడానికి ప్రార్థన పెట్టుకున్నాం మనం మామూలుగా అయితే. అది ఈ రోజే కాదు, ఈ సమయంలోనే కాదు, ప్రతి సమయంలో మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు ఉండాలి మనకి. బాగా వినండి. మీరు వాటర్ బాటిల్ తెచ్చుకున్నారు ప్రార్థనకి, చర్చిలోనో లేకపోతే బయట ఎక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నారు. పక్కన ఒక వ్యక్తికి పాపం నీళ్లు తెచ్చుకోవాలి, బాగా దాహం అయిపోయింది. మీరు నీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారని మీకు వాళ్ళకి తెలుసు, మీరు డబ్బులు కొన్నారని. చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళకి నీళ్లు దొరకలే. ఇక తట్టుకోలేక మిమ్మల్ని, అమ్మ చాలా దాహం వేస్తుంది, కొంచెం తెచ్చుకోలేదు, ఏమనుకోకపోతే వాటర్ బాటిల్ కొంచెం నీళ్ళు ఇస్తారా తాగుతాను అని అడిగితే, దేవుని ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి ఇస్తాం. ఇచ్చిన తర్వాత నీళ్ళు తాగుతారు. తాగి వాళ్ళు బిడ్డారా మీతో తాగిన తర్వాత చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ సిస్టర్, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు. పర్లేదు లెక్క అని మనం. ఆ తర్వాత కొంచెంసేపటికి వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారనుకోండి మీ ముందే, వాళ్ళతోటి ఆమె చెప్తుంది ఏమని, అక్క చాలా దాహం వేసింది, నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, పాపం ఈ సిస్టరు అడగగానే కాదనకుండా కొంతమంది ఈరోజు నాకు చాలా హెల్ప్ చేసింది, ఆ నీళ్లు తాగిన తర్వాత కాస్త దెమ్మరిచ్చాను, నేను చాలా మేలు చేసింది అక్క అని వాళ్ళ బంధువు చెప్తుంటే నువ్వు విన్నావు. అంత తాకుండా ఇంకాసేపటికి ఇంకొకరు వచ్చారు. ఎందుకంటే ఆమె అంత దాహంతో ఉంది. ఒక్కసారి నీళ్ళు ఇస్తే ఇన్నిసార్లు చెప్పుకుంటారా పాస్టర్ గారు అని అనబాకండి. చెప్పుకుంటారు కొంతమంది, కృతజ్ఞత ఉండే మనుషులు చెప్పుకుంటారు. అలా ఇంకొకరు చెప్పారు అనుకోండి, అప్పుడు మెల్లగా నీ హృదయంలో ఏమనిపిస్తుంది అంటే, నీ గురించి అంత పొగడతా ఉంటే, నీకు థ్యాంక్స్ చెప్తున్నట్టు వాళ్ళందరితో మాట్లాడుతుంటే నీ గుండెల్లో ఎంత ఆనందం వేస్తుందంటే, 20 రూపాయలు వాటర్ బాటిల్ పెట్టి ఏదో సగం నీళ్ళు తాగి ఇచ్చిన దానికి ఇంతమంది చెప్పుకుంటుందా? ఆనందం వేస్తుంది. ఒక మనిషిగా మనకే అంత ఆనందం వేస్తే, దేవుడు చేసిన మేలులకి ప్రతి ఉదయాన మనం కృతజ్ఞతలు చెప్పటం, థ్యాంక్స్ చెప్పటం, స్తోత్రాలు చెల్లించడం మన దేవునికి ఇంకా ఆనందాన్ని కలుగు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత కూడిక. ఇది మనందరం కలిసి యేసయ్యకి కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. యేసయ్యా 13 సంవత్సరాలు ఆరోగ్యము గల నీ రెక్కల నీడలో ఈ సేవని భద్రపరిచావు, కాపుదల్లో భద్రపరిచావు, కాచావు, కాపాడావు. కోడి తన పిల్లలని కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద దాచుకున్నట్లుగా ఈ సేవని గత 13 సంవత్సరాలుగా నీవే దాచావు. ఒంటరిగా ప్రారంభించబడిన ఈ సేవని నెల్లూరు దాకా కూడా నువ్వు లాక్కుపోయావు. అక్కడ కూడా మందిరం ఇచ్చావు, విశాలపరిచావు, భద్రపరిచావు, కాపాడావు. కనుక నీకు స్తోత్రమయ్యా అని మనం ఖచ్చితంగా ప్రభుకి స్తోత్రాలు చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రార్థన పెట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, కాబట్టి మనము దేవునికి నిశ్చయముగా కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది నా సంఘం కాదు. ఒక్క మాట చెప్తాను, బాగా మైండ్లో పెట్టుకోండి. ఇది నా సంఘము కాదు. మనం ఏం చెప్పాలంటే ఇది యేసయ్య మందిరం అని చెప్పాలి. మనం ఇది ఎవరి మందిరం? ఇది యేసయ్య మందిరం, యేసయ్య సంఘం. ఒక్క మాట చెప్పాలంటే ఇది నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ఎవరిది? మొత్తానికి టోటల్గా ఎవరిది? దేవుడిది. ఇంకొక మాట ఏంటంటే ఈ మందిరంలో అందరికీ ఒకే అధికారం ఉంటుంది. ఇక్కడ మనందరికీ అధికారం ఉందమ్మా. నువ్వు తక్కువ, ఆమె ఎక్కువ, ఆమె తక్కువ, నీవెక్కువ కాదు. మనందరం ఒకటే. అదేంటి పాస్టర్ గారు అట్టెట్లా అవుతుంది? మేము చదువు లేని వాళ్ళమే, డబ్బు లేని వాళ్ళమే. మనుషులు అంటుంటారు కదా కులాలని, తక్కువ కులాల వాళ్ళమే, లేకపోతే వెలివేయబడిన వాళ్ళం అనుకో నీ దృష్టిలో. మాకెందుకు అధికారం ఉంటుంది ఇక్కడ అంటే అవన్నీ మనుషులకు ఉంటాయి, దేవుడికి ఉండవు. అవన్నీ మనుషులు పెట్టుకునేది, దేవుడికి ఉండవు. ఎందుకంటే మనిషి ఆత్మ బిడ్డలారా, డబ్బు ఇవన్నీ మనుషులు పెట్టింది కదా, దేవుడి దగ్గర ఏముండదు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒకే అధికారం. ఇక్కడ అందరం దేవుని సొత్తు. మనందరం కలిస్తే మందిరం, మనందరం కలిస్తే సంఘం, అందరికీ ఒకటే హక్కు ఉంటుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకవేళ నీ హక్కు ఇక్కడ నీకు తెలియకపోవచ్చు, కానీ మందిరంలో ఇక్కడే కాదు, ఏ మందిరం అయినా ఏ సంఘమైనా దేవుని బిడ్డలందరికీ ఒకటే అధికారం ఉంటుంది, ఒకటే విలువ ఉంటుంది, ఒకలాగే ప్రేమించాలి, ఒకలాగే అందరిని గౌరవించాలా, అందరూ ఒకరొకరు గౌరవించుకోవాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మనము దేవునికి ఈరోజు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఈరోజు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇక మీదట లేదా గతించిపోయింది మనం మాట్లాడుకోకూడదు, ఇక జరగబోయేది. సంఘం అంటే అందరం కదా, నేను ఒక్కడే కాదు కదా, మనందరం సంఘం అంటే మనందరం ఏం చేయాలంటే ఇక మీదట దేవునికి కృతజ్ఞతగా బ్రతకాలా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎలా బ్రతకాలండి అమ్మా? ఎలా బ్రతకాలా? కృతజ్ఞత కలిగి బ్రతకాలి. థ్యాంక్స్ చెప్పడం వేరు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఇచ్చేందుకు థ్యాంక్స్ చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది, నాకు తెలిసి ఇంకా థ్యాంక్స్ అంతటితో అయిపోయినట్టే. ఇంక నీకు నాకు చెల్లు నీళ్ళు ఇచ్చావు కాబట్టి అయిపోయింది చెప్పేసాను నీకు. ఇక మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ కనపడితే అప్పుడు చెప్పద్దా, ఒకప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు నాకు ఇంకా చెప్పరు మనుషులు. అంత గుర్తుపెట్టుకునే మనుషులు ఎవరు లేరు బిడ్డరా. కాబట్టి అదే మనుషులకైతే అందరితో అయిపోయింది. దేవుడు నీకు తిండి ఇస్తున్నాడు, బట్ట ఇస్తున్నాడు, పిల్లల్ని ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, భర్తల్ని ఇచ్చాడు, ఊపిరిని శ్వాస రంధ్రాలు ఆడుతూ ఉంది. అన్ని విధాలుగా దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. అసలు మనం భూమి మీద చలిస్తున్నామంటేనే కదులుతున్నామంటేనే బ్రతికి ఉన్నామంటేనే కేవలం దేవుని దయ. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు కృతజ్ఞత చెప్పడం మాత్రమే కాదు, మన అందరం కలిసి దేవునికి కృతజ్ఞులమై బ్రతుకుదుము గాక. ఎప్పుడు నోరు తెరిచినా మనం ఇదే మాట చెప్పాలి, దేవుడు మాకు మేలు చేశాడు, దేవుడు మా సంఘాన్ని ఇంతవరకు నడిపించాడు, దేవుడు మా మందిరాన్ని ఇంతవరకు కాపాడాడు, దేవుడు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చాడు అని ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం కృతజ్ఞతతో ఉండేందుకు మనం ఇక మీదట గుర్తుపెట్టుకోవాలి బిడ్డలారా. ఇక మీదట నుంచి కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. నిశ్చయంగా ఒకప్పుడు లేని ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ 13 సంవత్సరాల్లో ప్రభు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, ప్రభు మనకి నెమ్మదినిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. బిడ్డలారా, ఈ సేవ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఇక్కడ ఈ స్థలంలో మనం ఫస్ట్ ఇదే మందిరం కట్టామా? ఇంకేదైనా మందిరం ఉండిందా చెప్పండి? ఏ మందిరం ఉండింది స్టార్టింగ్? తాటాకులతో మందిరం ఉంది కదన్నా. ఇది ముందు ఉండిందా? ఒకటే సర్ది కట్టేసామా? కాదు కదా, తాటాకులతో కట్టుకున్న మందిరం. దానికి చుట్టూ ఏం కట్టామని చెప్పండి? కింద టైల్స్ వేసామా? కింద నాపరాలు కదా, చుట్టూ చీరలు లాంటివి బ్లూ క్లాత్లు కట్టుకున్నాం అంతా, 4 గుడ్డలు. ఆ తర్వాత మనం వాటికి కూడా ఒక తెల్ల గుడ్డ కట్టామనుకుంటా, ఏది ఆకులు పడకుండా కింద తెల్ల గుడ్డలో ఏదో బ్లూ గుడ్డలో ఏదో కట్టాం మొత్తం మీద. వర్షంగా వచ్చిందంటే యేసు రక్తమే, మొత్తం నీళ్లు మనకి నుంచి నీళ్ళు పోతా ఉండే. ఎవరికైనా అంతేలే, మనకే కాదు, ఎవరైనా అక్కడి నుంచే వస్తారు. మనం అట్లా స్టార్ట్ అయింది ఈ సేవ కదా. ఇప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడా? ఇలేదా? ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ బాధ లేకుండా చేశాడు. ఎంత వర్షమైనా, ఎంత ఎండైనా ఎండ తగలకుండా ప్రభు మనల్ని ఆయన్ని ఆరాధించుకోవడానికి మనకింత మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలి బిడ్డలారా, కృతజ్ఞులమై ఉండాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మంచితనం అంతా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు దేవుని మంచితనం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎడల ఆయన చూపిన కృప, మన ఎడల ఆయన చూపిన ప్రేమ, మన ఎడల ఆయన కలిగి ఉన్న మంచితనం అంతా ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి మన స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఒక కారణం కాదు, 100 కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా 100 కారణాలు ఉన్నాయి. సంఘపరంగా ఈరోజు 14వ సంవత్సరంలోకి ప్రవేశించాం కాబట్టి ఈరోజు ఒక 3 విషయాలు చెప్తా. ప్రాముఖ్యంగా మనము దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలి, ఎందుకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. పాస్టర్ కానీ, విశ్వాసులు కానీ, మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. చర్చి అంటే మనది కాదు, నాది కాదు, మీది కాదు, ఇది యేసయ్యది. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అంటే 4 గోడలు కాదు. మనందరం కానీ రాకపోతే ఈ గోడలు దేనికి పనికి వస్తాయి చెప్పండి? మనందరం ఇక్కడ లేవనుకోండి, ఇక్కడ మన ప్రార్థన మానేసామనుకోండి, ఇంక దేని పనికి వస్తాయి? దేని పనికి రావు. చర్చి అంటే గోడలు కాదు, మనమే చర్చి అంటే, మనం సంఘం అంటే. మనము ఆయన రక్తంలో కడగబడ్డాం, మనం విలువైన వాళ్ళమే, మనందరము దేవుని దృష్టిలో విలువైన వాళ్ళమే. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రాముఖ్యంగా మనము ఇక మీదట కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ప్రతిరోజు కృతజ్ఞత ప్రభు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా 3 విషయాల్లో మనం ఈరోజు దేవునికి స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అది ఏంటో ఒక్కొక్కటి నేను బైబిల్లోంచి మీకు చెప్తా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, 133వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 133వ కీర్తన 1వ వచనం. దేన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అమ్మా ఎందుకు మనం ఈరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి? ఈరోజైనా ఇక మీదట ప్రతిరోజు చెప్పాలి, ఇంతకు ముందు కూడా ప్రతిరోజు చెప్పాలి. అసలు మనం రక్షించబడటమే గొప్ప ధన్యత. బిడ్డలారా, మీకు అర్థమవుతుందో లేదో? కృతజ్ఞత కూటం, కృతజ్ఞత కూడిక. ఎందుకు అంటే దేవుడు ఈ స్థలంలో తన సంఘాన్ని సమకూర్చి ఒక మందిరంగా చేశాడు. ఈ మందిరంలో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ 50 మంది, ఈ మందిరంలో ఇక్కడ కూర్చున్నటువంటి 50 మంది ఒకే కుటుంబస్తుల, వేరు కుటుంబస్తుల? చెప్పండి. ఒకే ఊరా, వేరు ఊర్లా? బిడ్డలారా, మనందరమే వేరు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళమే, వేరు కుటుంబీకులమే, వేరు ఊర్ల వాళ్ళమే. అసలు యేసయ్య రక్తం మన కొరకు కార్చబడకుండా, ఆయన తన రక్తంలో మనల్ని కడగకుండా ఉంటే ఈ ఐక్యత మనలో వచ్చి ఉండేదా? నా మాట అర్థమవుతున్నాయా? ఎందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఇక మీదట ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, అసలు ఈ ప్రార్థన మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే, వేరు ఊరుల్లో ఉన్న మనలందరినీ, వేరు కుటుంబాల్లో ఉన్న మనలందరినీ, వేరు మనస్తత్వాలు కలిగి విచ్చలవిడిగా జీవిస్తున్న మనలందరినీ పిలిచి ఎన్నుకొని ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచి విమోచించి క్రైస్తవులుగా చేసి అందరినీ ఒక్క చోటకు చేర్చి ఒక్క కుటుంబంగా ఐక్యత కలిగి బ్రతికేటట్టుగా దేవుడు మనకు సహాయం చేశాడు. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా, చప్పట్లు కొట్టిన గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైంది తల్ల? అమ్మా నేను చెప్పింది అర్థమైందా? చప్పట్లు కొట్టారు, బాగానే. దేనికి కొట్టారు అంటే ఇప్పుడు చెప్పాలి. దేనికి కొట్టారు చప్పట్లు? అందరం వేరు ఊర్ల వాళ్ళమే, వేరు కుటుంబాలు. నిజంగా చెప్పండి, లోకంలో వేరు గ్రూపులోళ్ళు ఒకే దగ్గర ఎంత ఐక్యతగా కూడుకోవాలంటే సాధ్యమా? కొన్ని తిరణాలు జరుగుతాయి. తిరణాలకి అందరూ వచ్చేస్తారు వేరు ఊర్లో నుంచి. వాళ్ళు రోజు కలుసుకుంటారా? ఒక్కసారి కలుసుకుంటారు. వాళ్ళు వచ్చింది ఎందుకు? ఐక్యతగా ఉండటానికి కాదు. ఒక్కొక్కరు ఒక పని మీద వస్తారు. జాతరలు చూడటం అంటే కొంతమందికి ఇష్టం. జాతరలో రికార్డ్ డాన్సులు వేస్తారు కాబట్టి దానికోసం కొంతమంది వస్తారు. ఏ బాబు నువ్వేనా? ఏ బాబు అంటే నువ్వే, జాగ్రత్తగా ఉండు. రికార్డ్ డాన్సుల కోసం కొంతమంది వస్తారు. ఇంకొంతమంది ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూద్దామని వస్తారు, ఇంకోటి చూద్దామని వస్తారు, ఇంకోటి చేద్దామని వస్తారు. కొంతమంది అక్కడక్కడే జంటలు అవ్వడానికి వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఎత్తుకోవడానికి వస్తారు. 100 బాధలు మొత్తం మీద కూడుకుంటారు తిరునాళ్ళలో. ఆ తర్వాత ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఇక మరలా వచ్చే సంవత్సరం దాకా అక్కడ ఒక పురుగు కూడా కనబడరు. అది కాక వాళ్ళు ఒక కుటుంబంగా ఉండరు. అది వేరు, ఇది వేరు. ఇది ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ కుటుంబం ఎప్పుడు దాకా ఉంటుంది చెప్పండి? మన శరీరాలు పెట్టులో సమాధిలో పోయేదాకా ఈ ఐక్యత ఇలాగే ఉంటుంది. ఇది యేసయ్య తన రక్తము చేత ఏర్పరచుకొని కొన్న సంఘం ఇది. దేవుని మహిమ కలుగును గాక. ఆ సంఘంలో నువ్వు చేర్చబడ్డావే, అందుకు మనం దేవునికి కృతజ్ఞత ఈరోజు చెప్పాలా. యేసయ్యా, ముత్తుకూరు గొల్లవీధి కాలనీలో ఉన్న నేను, ఒకవేళ నువ్వు నన్ను పిలవకపోయి ఉంటే ఎటో పోయేవాడిని. నన్ను కడిగి పవిత్రపరిచి ఈ మందిరంలోకి తీసుకొని వచ్చి ఇక్కడ చేర్చి మమ్మల్ని అందరినీ ఒక బంధువులుగా, రక్త సంబంధికుల కంటే ప్రేమ కలిగిన వాళ్ళుగా. అరనా రేపు ఏదైనా మనకి ఇబ్బంది అయింది అనుకో, ఓకే. ఆరోనికి ఏదన్నా బాధ వచ్చింది, ఆరోనికి బాధ వచ్చితే సంఘంలో ఉన్న 50 మంది మౌనంగా పోతే పోని అనుకుంటారా? కనీసం వచ్చి ధైర్యం చెప్పండి. ఏం చేస్తారు? రారా? ఆరోనికి బాధ కలిగింది, సంఘం అంతా చూడకుండా వదిలేస్తారా? కాదు కదా. సంఘం అంటే ఏంటి చెప్పండి? వచ్చి కనీసం ధైర్యం చెప్పి బలపరిచి. ఇప్పుడు మనం అంటే ఉన్నాంలే, రాబోయే రోజు దేవుడు ఇంకా జనాభా ఇచ్చాడు అనుకో, అవసరమైతే 3 ఆన్లైన్ పెళ్లి పెట్టేస్తారు. ఆహ్లాదం ఇంట్లో 3 ఆన్లైన్ పెళ్లి పెట్టేస్తారు. పాస్టర్తో పని లేకనా వెళ్ళిపోయి వరుస కూర్చుంటారు. ఇంకా ఒక మాట చెప్తానండి సార్, అంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ ఏంది మా కోసం అంత ప్రార్థన చేస్తారా? సంఘము మా కోసం అంత పడించుకుంటారా
అని మీరు అడిగితే దానికి జవాబు చెప్పమంటారా? అసలు సంఘం అంటేనే అలా పట్టించుకోవాలా? ఆమె చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి బాగులేకపోయినా, ఒక వ్యక్తి పరిస్థితి దిగజారిపోయినా, ఒక వ్యక్తి అనారోగ్యం పాలైనా, ఒక వ్యక్తి కన్నీళ్ళలోకి వెళ్ళిపోయినా వెంటనే సంఘం అంతా కూడుకొని ఆ వ్యక్తిని పైకి లేపుకునేదాకా ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలా. అది యేసయ్య సమకూర్చి కడిగి పరిశుద్ధపరిచి ఏర్పాటు చేసుకున్న సంఘం అంటే. మన దగ్గర లేకపోతే అది మన తప్పు. ఎవరి తప్పు? అదే మన తప్పు. యేసయ్య మనల్ని కడిగినప్పుడు, ఆయన రక్తంతో శుద్ధి చేసినప్పుడు ఆయన మనల్ని ఐక్యత కలిగి ఉండమని చెప్పాడు. ఏం కలిగి ఉండమని? ఐక్యత అంటే యూనిటీ, ఫ్రెండ్షిప్ అని అర్థం. ఐక్యత, ఏకత్వం, అందరికీ ఒకే మనసు. నీదే కులం, మా కులం అది కాదు, ఇవన్నీ ఈ చెత్త చెదారం అంత చర్చిలో ఉండవు. ఎంత పెద్దవాడైనా, ఏది డబ్బు పరంగా, ఆస్తి పరంగా ఎంత పెద్దవాడైనా అక్కడే కూర్చోవాలి. ఎంత లేనివాడైనా అక్కడే కూర్చోవాలి. దేవుని మందిరంలో స్థాయిలు ఉండకూడదు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మనలందరినీ ఐక్యతలోకి తీసుకొచ్చాడు యేసయ్య ఈ సంఘంలో. ప్రభువుకు మహిమ కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఈ సంఘమే కాదు, భూమి మీద ఉన్న ఏ సంఘంలోనైనా వేరు వేరు ఊర్ల నుంచి, వేరు వేరు ప్రాంతాల నుంచి, వేరు వేరు పరిస్థితుల్లో నుంచి, వేరు వేరు జాతుల్లో నుంచి దేవుడు పిలిచి ఏర్పాటు చేసి ఒక చోటకు చేర్చి మందిరంగా, సంఘంగా కూర్చోబెట్టాడు వాళ్ళని. అందుకే ఈ చిన్న సంఘాన్ని ఇక్కడ దేవుడు నాటి ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ చేశాడు కదా, దీన్ని ఐక్యత అంటారు. దేవుడు మనకు ఐక్యతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ వార్షికోత్సవం దేనికంటే, ప్రభు మనకిచ్చిన ఐక్యతను బట్టి కృతజ్ఞత చెల్లించడానికి ఈ కృతజ్ఞత కూడిక, ఈ వార్షికోత్సవ కూడిక. కాబట్టి బిడ్డలారా, మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి స్తోత్రాలు చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా, నా బంధువులు నన్ను పట్టించుకుంటారో తెలియదు, కానీ నాకు బంధువుల కంటే ఎక్కువైన అన్నదమ్ములు నాకు ఇచ్చే సంఘంలో. ఆమేనండి. అందుకే మనము ఒకరినొకరు పలకరించుకోవాలా, ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకోవాలా, కన్నీళ్ళతో ఉన్న వాళ్ళని కాస్త ఎక్కువ ఓదార్చాలా, ఆదరించి మాట్లాడాలి, ధైర్యం చెప్పాలి. ఇక్కడ ఉన్న ఆదరణ లోకంలో ఇంకెక్కడా దొరకదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆదరణ, దేవుని సన్నిధిలో ఉన్న ప్రేమ, దేవుని మందిరాల్లో ఉన్నటువంటి ఆప్యాయత. కానీ సాతానుగాడు ఇప్పుడు అది వాడు కొన్ని బాణాలు వేసేసి సంఘంలో కూడా మళ్ళా శాఖలు చేసేస్తున్నాడు. అది వేరే సంగతి. కొన్ని ప్రాంతాల్లో సాతానుగాడు సంఘాలు కూడా కూల్చేస్తున్నాడు. అక్కడ కూడా గ్రూపులే, ఆ గ్రూపు అటు, ఈ గ్రూప్ ఇటు, వీళ్ళు ఇటు, ఆ ఇంటి పేరటోళ్ళంతా, ఆ ఇంటి పేరోళ్ళంతా ఒక గ్రూపు సంఘాల్లో. మన దగ్గర అట్ట దేవుని మహాదైనవాడు అలా రానిలేదు, రానివాడు కూడా. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఎందుకు మనం ఈ కృతజ్ఞత కూటమి పెట్టుకున్నామంటే, ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్న ఎవరి పాటికి అసలు ఎవరెవరికి సంబంధాలు లేకుండా, రక్తబంధాలు లేకుండా, ఏమండి చల్లా చెదురుగా పడి ఉన్న మనలందరినీ ఒక్క చోటకు తీసుకొని వచ్చి ఐక్యపరచిన దేవునికి కృతజ్ఞత చెప్పాలి ప్రతిరోజు. ఈ 14వ సంవత్సరంలో మనం ప్రవేశించబోయేటప్పుడు, ప్రభువా మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలి. అయ్యా నిజమే, నాకు చూస్తే పలానూరు, ఈపూరు వెంగనపాలెం ఎక్కడ, ముత్తుకూరు ఎక్కడనా చెప్పండి. ఈపూరు వెంగనపాలెంకి ముత్తుకూరుకి ఏమైనా సంబంధం ఉందా? తెల్ల ఎక్కడి నుంచి లాక్కొని వచ్చాడు అన్న దేవుడు? అసలు ఎట్లా లాక్కొచ్చాడు? మనం ఏమన్నా జిమ్మికలు చేసి, మంత్రాలు చేసి, రూమ్ ధమాల్ ఖమాల్ వచ్చేయి అని ఏమన్నా అరిస్తాం వచ్చేసాడా? మేకప్ వచ్చేసాడా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరి నుంచి వచ్చారు. ఈ బంధం, ఈ బంధుత్వం. అందుకే మందిరాల్లో మాట్లాడుకోవాలా, ప్రేమగా మాట్లాడుకోవాలి, ఒకరికి ధైర్యం చెప్పుకోవాలి. వాళ్ళు కాస్త మొహమాటంగా మాట్లాడలేదనుకో, కాస్త ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు పోయి ధైర్యంగా మాట్లాడాలా, చెల్లి పలకరించుకోవాలా, తమ్ముడు పలకరించుకోవాలా, ధైర్యం చెప్పుకోవాలా. అదే ప్రేమ, అదే సంఘం, అదే ఐక్యత. అదే వాక్యం చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు. చెప్పండి, మేలు కదా? ఇప్పుడు మనం మేలులో ఉన్నాం. మనకు మేలు కలిగింది ఈ సంఘం ద్వారా. ముత్తుకూరులో దేవుడు ఇక్కడ మందిరం కట్టడం ద్వారా మనకు మేలా కీడా? ఇంతమంది ఇక్కడ కూడుకున్నాం బిడ్డలారా, మనం బంధువులు అయ్యాం. రక్త సంబంధికుల కంటే మన బంధం గొప్పదే. ఆమె చెప్పడం గట్టిగా. చచ్చిపోయిన దాకా ఇక్కడ బంధువులుగా ఉండమా? అటు చూస్తున్నారు ఏంది కొంతమంది, మేము వండం ఎడకు పోయేది నువ్వా, పేక పడుకుని లాక్కొని వస్తాయి ఎడకపోయినా కూడా. చచ్చిపోయిన దాకా మనందరం బంధువులు వేడా. ఇక్కడ అయిపోయింది అనుకో, పెట్టులో తీసుకొని నేను పెట్టేస్తామాడా. ఆ తర్వాత నిదానంగా మేము కూడా వచ్చేస్తాం. ఆమె చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ అందరం కలిసి పరలోకి వెళ్ళిపోతాం. ఇక అక్కడైతే మళ్ళీ ఇంకెవరు విడదీయలేరు. ఆమె చెప్పండి. మీకు ఎట్టుందో ఈ మాటలు చెప్తుంటే దీవునకేమో వెళ్ళిపోతాం అసలు మాట అనకుండా. చచ్చిపోయిందాక ఎక్కడ బంధువులమే, పరలోకం పోయింది ఆడకొచ్చాం.
మీరు ముందు వెళ్ళిపోతారు, వెనక మేము కూడా వచ్చేస్తాం, మళ్ళీ అందరూ అలా కలుసుకుంటాం. అసలు ఇంక అక్కడ ఎవరు మనల్ని విడదీయలేరు. అప్పుడేం పాట పాడాలంటే విడదీయ లేరెవరు ఈ బంధము. ఏడకు కూడా వచ్చాడు నాయన ఇస్రాయల్ పాస్టర్. అంట కుదరదు, వచ్చేస్తా ఖచ్చితంగా, అందరూ కలుసుకోవాల్సిందాడ. భూమి మీద ఉన్నప్పుడు ఏమేమో చెప్పి మనకి గందరగోళం చేశాడు నాయన పాస్టర్. మన కూడా వచ్చాడు తండ్రి తగులుకోవడానికి మనల్ని. అంటే మనందరం కుటుంబం, ఫ్యామిలీ. ఈ ఐక్యతనిచ్చింది యేసయ్య. ఈ ఐక్యతలోనికి మనల్ని అందరినీ తెచ్చింది మన దేవుడు. నీ అంతటి నీవుగా ఇక్కడికి రాలేదు. ఇప్పుడు మనం అనుకున్నాం యోవాబు నిన్నగాక మొన్న వచ్చాడు కొత్త బిడ్డ కదా, ఆ బిడ్డ నేనే వచ్చా అని అనుకుంటాడేమో. కాదు, దేవుడే ఆ బిడ్డను లాక్కొని వచ్చి ఇక్కడ మనలో చేర్చాడు అనమాట. ఈ ఐక్యతలోకి మనుషులు తీసుకొచ్చేది దేవుడు. కొద్ది మంది అయినా, పెద్ద సంఖ్యలో ఉన్నవాళ్ళైనా, 1000 మంది సంఘమైనా, 100 మంది సంఘమైనా, 10 మంది సంఘమైనా, మనుషుల్ని ఒక చోటకు చేర్చి ఐక్యతనిచ్చేది యేసయ్య. అందుకే మనము దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ఎప్పుడైనా ఆలోచించారా? మీకు సంఘం అంటే ఏమనుకుంటారక్క? ఇది మీకు బంధువుల కంటే ఎక్కువ అక్క. మీరు బాగలేకపోతే మీకోసం ఏడ్చి ప్రార్థన చేస్తారు బిడ్డలు. మీరు పడిపోతే మీ గురించి కన్నీళ్ళు పెడతారు. రక్త సంబంధికులైనా వచ్చి ఒక్కసారి పలకరించి మళ్ళీ మీ ముఖాలు కూడా చూడరు తర్వాత. కానీ ఈ బంధువులు మీ మరణం దాకా మీతో కలిసే ఉంటారు యేసు నామములో. మీకు ధైర్యం చెప్తారు. డబ్బులు ఒకవేళ పేదరికం డబ్బులు ఇవ్వలేకపోవచ్చేమో, కానీ మీకోసం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే బంధువుల్ని ఇచ్చాడు దేవుడు మీకు ఇక్కడ. మనమందరము యేసు రక్తంలో కడగబడిన బంధువులమే. అర్థమైతే హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతకు ముందు ఎప్పుడు కలవలా మనం. యాకోబును నాకు 37 సంవత్సరాలు. ఇప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలు తీసేయి, 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా యాకోబును కలిశానా? ఇంతకుముందు నేను కలిశాను. మనిద్దరం అప్పుడేమన్నా అంటే సినిమాలో పాత బ్యాక్గ్రౌండ్ పాతలో కళ్ళలో కలుసుకుంటారు అన్నమాట. వీళ్ళు కళ్ళలో కలుసుకొని మళ్ళీ లోకంలోకి వచ్చి కలుసుకుంటాం. అట్టేమన్నా కలుసుకున్నాం మనం ఏమన్నా? ఒకప్పుడేమో కలుసుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇప్పుడు మనందరం అసలు ఎప్పుడు కలుసుకోవాలా? ప్రకాష్ ఏమన్నా నేను కళ్ళలో కలుసుకున్నానా? లేదు కదా. మనందరం ఎప్పుడు కలుసుకోవాలా? ఎప్పుడు కలవని వ్యక్తులు కూడా కలుసుకునేటట్టు చేశాడు యేసయ్య యేసు నామములో. అది గొప్పతనం అండి. మన దేవుడు గొప్పతనం బిడ్డ, మన దేవుడు గొప్పతనం అది. ఈ 13 సంవత్సరాల్లో మనల్ని అందరం ఒక కుటుంబంగా దేవుడు చేశాడు. అందుకు మనం ఈ ఐక్యతను బట్టి ప్రభువుని నోరారా స్తుతించాలా. 2 చేతులు ఎత్తండి. ఇప్పుడు స్తుతిద్దాం. 2 చేతులు ఎత్తండి. 13 సంవత్సరాలకు ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇక్కడ చేర్చి మనలందరినీ ఒక కుటుంబంగా చేసినందుకు నేను ఆపమన్నంత వరకు ఆపకుండా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం యేసయ్య స్తోత్రం. మ్యూజిక్ పెడతా స్తోత్రాలు చెప్పేట ఆబ్బాకు. చెప్పు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. యేసయ్యా ఎక్కడో ఉండేవు నాయన. చెప్పక్క కొంచెం చెప్పక్క. స్తోత్రాలు చెప్పక్క. అయ్యా మా ఊరే ఊరు, మేము ఎప్పుడు కలుసుకోవాలా? ఇంతకుముందు నాయన ఎప్పుడు కలుసుకోవాలా? నీ కృప వల్ల కలుసుకున్నాం. నీవే మమ్మల్ని ఒక దగ్గర చేర్చావు. లోకంలో ఇంకెక్కడా జరగదు ఇది. లోకంలో ఇంకెక్కడా జరగదయ్యా. ఒక్క నీ సన్నిధిలోనే జరుగుతుంది. లోకం కులాలు పెట్టి వేరు చేస్తే, తక్కువ కులాలను వేరు చేస్తే, కులం లేదు ఏమీ లేదని మమ్మల్ని అందరినీ ఒక్క చోటకు చేర్చి ఐక్యతనిచ్చి కుటుంబంగా మార్చావు. మాకు బంధువులనిచ్చావు. మమ్మల్ని అందరినీ బంధువులుగా మార్చావు. భూలోకంలో మేము బంధువులమే, పరలోకంలో కూడా మేము బంధువులమే నా తండ్రి. స్తోత్రమయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఫస్ట్ నంబర్ 1, ఎందుకు దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలంటే, వేరు ఊర్లో వాళ్ళమి, వేరు జాతుల వాళ్ళు, వేరు పరిస్థితుల్లో వేరు. ఇంతకుముందు ఎప్పుడు మనం ఒకరినొకరు చూసుకోలేదు. మనలందరినీ దేవుడు ఒక్క చోటకు చేర్చి కుటుంబంగా మార్చాడు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా వారికి వాళ్ళు ఈ చర్చికి రాలేదు అన్న. అర్థమవుతుందన్నా? సుబ్బయ్య అన్న అన్న పేరు ఏం పెడతాడా? సుబ్బయ్య అన్న. సార్ పిలిస్తే పోయామని కాదు, కరెంట్ షాక్ కొట్టింది కాబట్టి చర్చికి వెళ్ళి కాదు,
దేవుడే ఏదో ఒక రూపం తీసుకొని వచ్చి మా ఆయన నీ చర్చిలో కూర్చోబెట్టేశాడు అంతే. ఇక్కడ బంధువులుగా చేసేసాడు, ఇక్కడ మనందరం బంధువులు చేసేసాడు. కొంతమంది నిలబడతారు దీంట్లో, కొంతమంది వాళ్ళకు వాళ్ళే పోగొట్టుకుంటారు. మళ్ళీ దీన్ని కూడా మనం పోగొట్టుకోకూడదు బిడ్డ, మనం పోగొట్టుకోకూడదు. అమ్మా, ఈ బంధుత్వం, ఈ ఆత్మీయత మీరు ₹1,00,00,000 ఇస్తా మీకు చూపించండి ఎక్కడైనా. ఈ ఆత్మీయత, ఈ బంధుత్వం, ఈ ప్రేమ, ఈ ఐక్యత ఇంకెక్కడ ఉంటుందో చూపించండి. ఇది యేసు రక్తంలో తప్ప ఇంకెక్కడ మనకి దొరకదు. ఈ బంధాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. అందుకే కదా ఇప్పుడు స్తోత్రాలు చెప్పాము. కాబట్టి ఈ ఐక్యతని గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞత చెల్లించడం మాత్రమే కాదు, ఫస్ట్ చెప్పుకున్నాం కదా, కృతజ్ఞత కలిగి ఇక మీదట బ్రతకాలి. అట్లాగే ఈ ఐక్యతని చిరకాలం మనం కాపాడుకోవాలా. ఏం చేయాలా? ఈ 14వ సంవత్సరంలో మనం తీర్మానం ఏం చేసుకోవాలంటే, నా తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ ఐక్యతని మేము మరణం దాకా కాపాడుకోవాలా. అంతే. తమ్ముడు మాట్లాడలేదా, నేను మాట్లాడతా ప్రభువా, నాకు ధైర్యం ఈ ప్రభువా. అక్కతో నేను మాట్లాడాలి ప్రభు, ధైర్యం మాకు అన్యోన్య అనుబంధం నాయన, మీ రక్తంలో కరగబడ్డ వాళ్ళం మేము, ఒక కుటుంబం మేము అని మనం దీన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. అంతేగాని చిన్న చిన్న తగాదాలు గొడవలు పెట్టుకొని సహోదరుల మధ్యలో మళ్ళీ పొరపచ్చాలు తెచ్చుకొని మళ్ళీ లోకస్తుల్లాగా శత్రుత్వాలు పెట్టుకోకూడదు. మనం ఇది యేసు రక్తం చేత కడగబడిన సంఘం కాబట్టి, మనందరం కూడా ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, దేవుడు మనల్ని అందరినీ కడిగాడు కాబట్టి, తిరిగి మరలా లోకరీత్యా తగువులు కానీ కొట్లాడు కానీ పెట్టుకోకుండా జీవితాంతం వరకు కలిసి మెలిసి బ్రతికేటట్లుగా దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. రెండో పాయింట్ పెట్టారా, మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి రెండో విషయం ఏంటంటే బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 5:14 చదువుమా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండే పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడే. బిడ్డలారా, ఈ 14వ సంవత్సరంలో ప్రవేశించిన నీవు నేను, అమ్మా మళ్ళా చెప్తున్నాను, దేవుడే మనల్ని 14వ సంవత్సరం దాకా తీసుకొని వచ్చాడు. మనం రాలా. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం, ఇది దేవుని సంఘం, ఇది దేవుడే నడిపించాడు, దేవుడే కట్టాడు. మిమ్మల్ని అందరూ ఇక్కడ దేవుడే తీసుకొని వచ్చాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఇక మీదట ఎవరు కూడా మేము ఇశ్రాయేల్ సార్ బిడ్డలం కాదు, ఇశ్రాయేల్ సార్కు పుట్టలేదు, ఇశ్రాయేల్ సార్ కనలేదు, పక్క నుంచి వచ్చాము, ఆ చర్చి, ఇవన్నీ సోది మాటలు ఇంకా ఎవరు మాట్లాడబాకండి. నేను చెప్తున్నాను, దేవుడు తీసుకురాకపోతే ఇక్కడ ఒక్కరు క్షేమ కూడా రాదు. ఈ గూడులోకి దేవుని అనుమతి ఉంటే తప్ప సేమ కూడా రాదు దీంట్లోకి. ఎందుకంటే ఇది ఇశ్రాయేల్ పాస్టర్దే కాదు, ఇశ్రాయేల్ పాస్టర్ కట్టుకుంది కాదు, ఇది దేవుడు కట్టిన గూడు. ఈ గూడులోకి ఏమంటే మధ్యలో తీసుకొచ్చి దేవుడు పెట్టినా, ప్రారంభం నుంచి తీసుకొచ్చి పెట్టినా, ఏదైనా ఇది దేవుడు కట్టిన సంఘం కాబట్టి మనందరం ఒకటే అధికారం ఉంటుంది, అందరికి ఒకటే హక్కు, అందరం దేవుని బిడ్డలమే, అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రెండో పాయింట్లో పోదాం. చదివిన వాక్యం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనకు చెప్తున్నారు, ఎవరికి? ఈ హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో 14వ సంవత్సరం అడుగు పెడుతున్న మనకి దేవుడు చెప్తున్నాడంటే, మీరు లోకమునకు వెలుగుగా ఉండునట్లు నేను మిమ్మల్ని నియమించి ఉన్నా. మీరు లోకానికి ఎవరు? మీరు చీకట వెలుగా? వెలుగు. దీవెనమ్మా, నేను నిన్ను లోకానికి లైట్గా చేశా, నేను నిన్ను లోకానికి దీపంగా చేశా. అమ్మా, మిమ్మల్ని అందరినీ నేను లోకానికి వెలుగుగా చేశా అని దేవుడు మాకు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు లోకానికి వెలుగు ఇవ్వడం మర్చిపోకండి. ఒకప్పుడు చీకటిలో ఉన్న మిమ్మల్ని నా రక్తంతో కడిగా, ఒకప్పుడు పాపంలో ఉన్నారు మీరు, నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మిమ్మల్ని వెలుగులో తీసుకొని వచ్చా, నా వెలుగు మీ మీదకి పంపించా, మీ దీపాలు నేను వెలిగించా. మీరు వెలుగుతున్న దీపాలు ఇప్పుడు మీరు వెలుగుతున్నారు కాబట్టి మీ వెలుగు లోకమంతటికి కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ వార్షికోత్సవం దేనికంటే, ఈ వార్షికోత్సవ ప్రార్థన దేనికంటే, దీపాలు అని పిలువబడుతున్న నీవు నేను ప్రకాశిస్తూ ఉండులాగున దేవుడు మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దీపాలుగా ఉండేటట్లు దేవుడు మనకు సహాయం చేశాడు. అర్థమయ్యేది చెప్పాలంటే ఇప్పుడు మా సరేలే, అన్న పేరు సుబ్బయ్య కదా, అన్న పేరు ఊరక బలకూడదు, మా యోవాబు గురించి చెప్తా.
యోవాబు పేరు కూడా వేరే పేరు, ఇప్పుడు యోవాబు అని మార్చాం కదా. యోవాబు కొత్తవాడు, ఇప్పుడు చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే వాక్యం విని 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 కాస్త దేవుడు లోతుల్లోకి వస్తాడు, జ్ఞానం వస్తుంది. దేవుడు అంటే ఓహో భక్తి అంటే ఇదే, ఇలా ఉండాలా అలా ఉండాలా నేర్చుకుంటాడు. ఇప్పుడు నమ్మకంగా నిలబడతాడు. ఒకప్పుడు యోవాబుగా ఉండకముందు మొలకే కదా, మొలకయ్య ఎక్కడ జగ్గులు కనపడితే ఎక్కడ బిందులు కనపడితే ఆగిపోయేవాడు. అప్పుడు ఇప్పుడు మారిపోయాడు, ఇప్పుడు కడగబడ్డాడు. ఇప్పుడు యేసు రక్తం కడగబడి పరిశుద్ధపరచబడ్డాడు. ఇప్పుడు చీకటి పోయింది, చీకట్లో ఉన్న వ్యక్తిని దేవుడు వెలుగుగా మార్చాడు. రాను 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 ఏమవుతుందంటే ఈ యోవాబును చూసిన వాళ్ళందరూ పాత స్నేహితులు ఏమనుకుంటారంటే, ఒరే ఒకప్పుడు వాడు 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 ఎట్ట తాగేవాడురా, అసలు వాడు ఎట్లా తాగేవాడు, అసలు ఏమైపోయింది వాడికి. మనం ఎంత ట్రై చేసినా మనం మానలేకపోతున్నాం, ఎంత ట్రై చేసినా మనం వదలలేకపోతున్నాం. కిడ్నీ చెడిపోతున్నాయి, దగ్గు వచ్చేస్తుంది, రక్తం పాడుతుందని తెలుస్తున్నా కూడా మనం మానలేకపోతున్నాం. వాడు ఎలా మారాడు, వాడు మారడం తర్వాత సంగతి. అయినా వాడు మాట ఎంత అట్ట మారిపోయింది అసలు. ఒరే మనం ఉన్నాము, వాడు ఉన్నాడు, వాడు చూస్తే ఏ క్లాసుకు ఉన్నాడు మనిషి. ఏదో అసలు ఒక మాట చెప్పాలంటే అసలు వాడు మనవడైనా కాదా నాకు అనిపిస్తుంది. ఏంటి మార్పు అని నిదానంగా యోవాబు ఫ్రెండ్స్ అందరూ ఆలోచనలో పడతారు, యోవాబు బంధువులందరూ ఆలోచనలో పడతారు, యోవాబు చుట్టుపక్కల వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. బిర్యానీ బండి ఆయన ఆలోచనలో పడ్డట్టు. ఎవరు ఆలోచనలో పడ్డట్టు? బిర్యానీ బండి. ఏ బిర్యానీ బండి? ముత్తుకూరు సెంటర్లో ఉండి బిర్యానీ బండి అయినా. పాస్టరా వాళ్ళకి నువ్వు ఏమి ఇచ్చావు, నువ్వు ఏం మందు పోసావు వాళ్ళకి అని అడిగాను ఒకసారి మీ గురించి. గొల్ల మీద వాళ్ళకి నువ్వు ఏం మందు పోసావు, ఎన్నిసార్లు చెప్పాను నేను వాళ్ళకి, ఒరే తాగబాకండ్రా, జీవితం నాశనం అయిపోద్దురా, ఒరే మానండ్రా, డబ్బంతా పోద్దు, ఎన్ని చెప్పినా నా మాట. నువ్వు గట్టమన్నా నువ్వా అన్నారు అప్పుడు నన్ను. ఒకటి అసలు మాట కూడా ఇలా, నువ్వు ఏం పోసి మార్చే వాళ్ళనే అని. బిర్యానీ బండి సంబంధించిన ఆయన కూడా ఇప్పుడు మీ వెలుగును చూసి ఆశ్చర్యపోతున్నాడు. అర్థమైతే ఆమెనానంటే ఏం చూసి ఆశ్చర్యపోతున్నాడు? చీకట వెలుగా? గొల్ల వీధి బిడ్డల్లో నుంచి వస్తున్న వెలుగు. ఇది ఎవరి వెలుగు? యేసయ్య వెలుగిచ్చిన వెలుగు. ఆమె చెప్పండి గట్టిగా. మిమ్మల్ని దేవుడు వెలుగుగా చేశాడు. ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోకుండా వెలుగుతూ ఉండనివ్వమని దేవుడు మనకు చెప్తున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు లోకమునకు వెలుగు, మీ వెలుగు నిత్యము ప్రకాశింపనీయండి. మీ వెలుగు అన్యజనులకు కనబడాలి. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా ఉన్నారు. ఒకప్పుడు భయంకర బ్రతుకులు, ఇప్పుడు ఏంటి అసలు తేడా లేదు వాళ్ళకి. వాళ్ళు మనతోనే కలిసి మొన్నటిదాకా మన జీవితం ఎట్లా ఉండింది, ఇప్పుడు ఏంట్రా మారిపోయారు అంటే, ఒరే వాళ్ళు అలా మారడానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు వారిని ఆ విధంగా మార్చేశాడు. మనం కూడా అలా మారాలంటే ఆ వెలుగులోనికి పోవాలి. మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా బిడ్డ? ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాలమే. ఆమేనండి. యేసయ్య వెలుగు. ఆయన ఏమన్నాడు యోహాను సువార్తలో? నేను లోకమునకు నిజమైన వెలుగుని అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు. లోకములోనికి వచ్చి అనేక దీపాలు వెలిగిస్తూ 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 ముత్తుకూరు గొల్ల వీధిలోకి వచ్చి ఒక 10 దీపాలు వెలిగించేసింది దేశనామా. ఆమేన్ చెప్పండి గట్టిగా. తగులుకున్నాయి 10 దీపాలు అంతే. ఈ 10 దీపాలు అక్కడ 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 ఇంకొన్ని దీపాలు వెలిగించాలా? ఆయన వెలిగించిన దీపాలు ఆరిపోకుండానట్లుగా దీపాలు నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుడు మనకి ఈరోజు మాటిస్తున్నాడు. సరే పాస్టర్ గారు అన్న సార్ మీరు ఇప్పుడు మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు. ఒకటేమో ఐక్యతగా ఉండడానికి ఎక్కడెక్కడో విలువ లేని వాళ్ళమి, మనందరి విలువ లేని వాళ్ళమి. ఎక్కడెక్కడో నేనైతే బాతులు వెనక తిరిగి నా సంగతి చెప్తానండి మీకు. నేనెవరిని? నేను పుట్టి నాకు జ్ఞానం వచ్చి ఊహకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ జ్ఞాపకం ఏంటంటే చేతికి ఒక కర్ర ఇచ్చారు. ఒక కర్ర ఇచ్చారు నాకు, ఒక కర్ర. ముందు బాతులు. ఇంక ఇదే నాకు ఫస్ట్ నా జీవితంలో ఊహ వచ్చిన తర్వాత నా పరిస్థితి అదే. బాతులు. మా అమ్మ ఒక పక్క, మా నాన్న ఒక పక్క, నేను ఒక పక్క. బుడ్డోడు కదా, ఆ వర్షం వచ్చినప్పుడు ఈ పొలాల్లో బాతులు తిరుగుతున్నప్పుడు ఆ నీళ్లు ఎట్లుంటాయి? మల్లిగా బురదగా ఉంటాయి, బాగుంటాయి చెప్పండి. బురద పొలాల్లో ఉండే నీళ్ళు ఎట్లుంటాయి? భయంకరంగా వాసన వస్తుంటాయి కదా. బాతులతో పాటు నేను కూడా మునిగేది ఆ నీళ్ళల్లో చిన్నప్పుడు. అదొక ఆనందం, ఎంజాయ్. కంపు నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో ఎగిరెగిరి పడి వాటితో పాటు కూడా మునిగేది. నేను ఫస్ట్ చాలాసార్లు చెప్పాను మీకు, నాకు జీవితంలో మా డాడీ వాళ్ళు అసలు నాకు డ్రాయరే కుట్టించాలనుకోవాలా. ఒకటే డ్రాయర్ కుట్టించారు. కాకపోతే అది పేరుకే ఉంటుంది, అడ్డం ఉంటుంది అంతే. ఇంకా హ్యాపీ ఫ్రీ. చొక్కాలు లేవు, చొక్కాలు ఉండకూడదు. వస్త్రహీనత,
సరైన చొక్కా కూడా లేదు, ఒకటే డ్రాయరు. అది ఎప్పుడు నా ఇష్టం ఉతికితే ఉతుక్కోవచ్చు, స్నానం కూడా రోజు చేయాలని రూల్ ఏమి లేదు. వారానికి ఒకసారి నిర్మా సోపుతో కడుక్కునేవాడిని. అప్పుడు నిర్మా వచ్చింది, నిర్మా 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 అని వచ్చేది. నిర్మా సోపేసి దేవుడు దయవల్ల కొంచెం హుషారుగా ఉండే ఎంటికలు. అదే నిర్మాగాను ఇప్పుడు దాకా వాడునుంటే మీ అందరికంటే ఇప్పుడు నిక్కబొడుచుకొని ఉండేది ఇప్పుడు నా ఎంటుకలంతా. ఒంటికి నిరమే, వెంట్రుకలకి నిరమే, నిర్మామయం. షాంపులు అసలు జాడే లేదు ఆ రోజుల్లో. చేతిలో కర్ర, మోసే కర్రలాగా చేతిలో కర్ర, ఒకటే డ్రాయరు. కొన్ని సంవత్సరాల పాటు అదే గుర్తు. బిడ్డలారా, చెప్పుకోవడానికి నవ్వుకుందాం ఉంది కానీ దరిద్రత, శాపం నా జీవితంలో. మీరే మేలు చాలా వరకు బిడ్డలారా, మీరే మేలు. కానీ మనం అందరం ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళమే, చెట్లలో పొట్టల్లో తిరిగిన వాళ్ళమే, పెంట కుప్పల మీద తిరిగిన వాళ్ళమే. మనల్ని అందరూ తీసుకొని వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు. మనందరినీ ఒక చోట చేర్చాడు ఆయన, ఐక్యతగా చేర్చాడు, ఒక గుంపుగా చేసేసాడు. ఎవరికి సాధ్యం తమ్ముడా ఇది? ఎవరు చేయగలుగుతారు దీన్ని? మన దేవుడు తప్ప. సరే చేశాడు, అందరూ ఒక దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, చీకట్లో ఆరిపోయిన జీవితాలుగా ఉన్న మిమ్మల్ని నేను వెలిగించాను కదా, నేను వెలిగించిన మీ వెలుగు ఆరిపోకుండా చూసుకోండి అని మనకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే, అయ్యా నేను వెలిగి ఇంకొకరికి వెలిగించేటట్టుగా నన్ను మార్చావు. ఆమె చెప్పండి గట్టిగా, నేను వెలిగి ఇంకొకరికి వెలుగునిచ్చేటట్టుగా నన్ను చేసినందుకు నీకు థ్యాంక్స్. పాయింట్ అర్థమైంది దీవెనక్క? పాయింట్ అర్థమైంది దీవెనక్క? దీవెనకు అర్థమైనట. నువ్వు వెలిగావు, బోడిగాడు తోటలో ఉన్న ఇంకొంతమందికి వెలుగిచ్చేటట్టుగా దేవుడు నిన్ను చేశాడు. అంటే ఇంకా బాగా చెప్పాలంటే, ఒకప్పుడు నన్ను ఎవరు విలువించేవాళ్ళు కాదు. నన్ను కానీ మీరు కానీ చూసి ఉంటే ఎవడు రాయుడు పెట్టల ధర అనేవాళ్ళు అని మీరు అట్టుండేవాడిని. పెట్టల ధరలాగా ఉండేవాడిని, పెట్టల ధరకే నాకు తేడా లేదు, అట్టుండేవాడిని. అట్టగానే వచ్చి ఉంటే మీ ముందుకి తరిమి కుక్కలు కూడా తరుముకునే, నక్క కుక్కలు కూడా తరుముకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను 10 మందికి చెప్పేటట్టుగా చేశాడు ఇప్పుడు. ఆమె అన్నాడు గట్టిగా. దీన్ని ఏమంటారంటే ప్రపంచానికి వెలుగు. ఇప్పుడు ఈ పెట్రోల్ ధర రోడ్లో నుంచి కొన్ని మాటలు వస్తుంటే ముందు కూర్చొని కొన్ని 100 మంది వినేటట్టుగా చేసింది ఎవరు? యేసయ్యా. నన్నే కాదు మిమ్మల్ని కూడా. మీరు పోయి మీ గ్రామాల్లో యవనస్తులకు మీరు చెప్పొచ్చు ఇప్పుడు, రే తాగి ఆరోగ్య అయ్యా, రే వెంకటేశ్లో ఎందుకు నాశనం చేసుకుంటారు జీవితాన్ని? అయ్యా రే అమ్మా ఎందుకు నాశనం చేసుకుంటారు? జీవితం చిన్నది, నాశనం అయిపోతాం. వద్దమ్మా, బ్రతుకులు మంచిది కాదు, ఆ జీవితం మంచిది కాదు, వద్దు రండి అనకని మీరు కూడా 10 మందికి చెప్పేటట్లుగా మిమ్మల్ని లోకానికి దేవుడు వెలుగుగా చేసినందుకు ఏమిచ్చి దేవునికి రుణం తీర్చాలి? ఏమిచ్చి నువ్వు తీర్చగలవు? ఒకవేళ మన లోకంలోనే ఉండి అదే త్రాగుల్లో, అదే కళ్ళు, అదే బ్రాందీ అట్టే ఉండి పక్కన వాళ్ళకి పోయి తాగబాగరే, నన్ను మర్చిపోగానే నన్ను వదిలేయి, నువ్వు తాగబాకు అన్నామనుకో, వాళ్ళు ఏమంటారు? ఒరే సైతాన్, ముందు నువ్వు మారరా, నువ్వు మార్చి మాకు చెప్పురా, ఎవడరా నువ్వు, నీది నువ్వు చూసుకో, నువ్వే ముందు ఓగతుండా బిట్ట, మాకేంది నువ్వు చెప్పేది? ఎవరైనా వింటారు తమ్ముడు మన మాట? మనం మారకుండా, మనం వెలుగులోకి రాకుండా, మనం వెలగకుండా లోకాలకు బుద్ధి చెప్పామనుకో, మీకు అర్థమవుతుందా? దేవుడు లోకానికి బుద్ధి చెప్పే స్థాయికి మనల్ని చేర్చాడు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. తమ్ముడా, డబ్బు లేకపోతే ఏమి మనకి? లోకానికి బుద్ధి చెప్పే స్థాయి ఇచ్చాడు దేవుడు మనకి. లోకానికి వెలుగు చూపించే స్థితి మనకి ఇచ్చాడు దేవుడు. మనము ప్రపంచానికి వెలుగు. ఆమె గట్టిగా గట్టి చెప్పు హల్లెలూయా. నీవు నేను ప్రపంచానికి వెలుగు. గొల్ల వీధికి మీరు వెలుగు, అల్లూరు నెల్లూరు జిల్లాకి నేను వెలుగు. పెట్రోల్ ధర ఈరోజు వాక్యం చెప్పే స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. పెట్రోల్ ధరని సరే నాకు ఆ పేరు పెట్టుకుంటారు. నేను నుంచే నాకు ఆ పేరు పెట్రోల్ ఒకసారి నా ఫోటో ఉండింది కానీ పోయింది. మీకు చూపించా, ఈ టీవీ వచ్చినప్పుడు చూపించిన పెట్రోల్ ధరని. నాకంటే కర్ర చాలా పొడుగు ఉండేది. ఆ కర్రకి కాలు భాగం వచ్చేవాడిని నేను ఎత్తి చూసుకున్న కర్రని. నా కర్ర నేను ఫోటో ఉంటే భలే ఉండేది. పెట్రోల్ ధరని దేవుడు ఇంత ఆశీర్వాదకరంగా మార్చి, ఇంత మందిరాలు ఇచ్చి, ఇంతమందికి చెప్పే భాగ్యం దేవుడిస్తే, తమ్ముడా ఆ స్థితిని మనం పోగొట్టుకోకూడదు. అందుకే ప్రతి ఉదయాన్ని లేచి, అయ్యా నలుగురికి మాదిరిగా ఉండేటట్లుగా నీవే నన్ను మార్చావు, నాకు ఈ స్థితి రాలా,
నేను ఈ స్థితి తెచ్చుకోవాలా, మీ రక్తము నన్ను కడిగింది, మీ కృప ద్వారా నన్ను రక్షించుకున్నావు, నన్ను పిలిచావు, నన్ను శుద్ధి చేసావు, ఈరోజు నలుగురికి ఒక మంచి మాట చెప్పే స్థాయికి తీసుకొచ్చావు. నీకే సమస్త మహిమ చెందునుగాక, నీకే సమస్త మహిమ చెందునుగాక. అంటే చెప్పండి హల్లెలూయా. ఒకప్పుడు యాకోబు అని చెప్పి ఎవరు వింటారన్నా? యాకోబు అని చెప్పి ఎవరు వింటారా? యాకోబు అన్న, ఇప్పుడు యాకోబు అన్నలే, అప్పుడు ఏం పేరన్నా? ఏం పేరు? సేనయ్య. సేనయ్యగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ నాకు మైకి ఏండే, మైకి మైకి అని సేనయ్య అన్నాడు అనుకో, ఎవరైనా ఎందుకు వచ్చాడు చర్చిలకి ఎందుకు వచ్చాడు ఈయన? మన ఎవరు రానివు? మా రాహేలక పోలం అనుకో, పోలం ఎందుకు వచ్చింది అక్కడికి? ఎందుకు తీసుకొచ్చారు? అంతే కదా. ఇక్కడ ఎవరు అధికారి? మీరు. ఇదంతా ఎవరిచ్చారు మీకు? మిమ్మల్ని ఎవరికి స్థితి తీసుకొని వచ్చారు? యేసయ్య. అందుకే ప్రభు చెప్తున్నాడు, అర్హత లేని వాళ్ళకి అర్హతనిచ్చి, ఎన్నిక లేని వాళ్ళకి ఎన్నికనిచ్చి, బలమైన జనాంగంగా మనల్ని మార్చడానికి ఆయన సన్నిధికి హక్కున చేర్చుకున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలా ఉండాలి? కృతజ్ఞతలు చెల్లించకుండా బ్రతకగలుగుతాం మనం అసలు? అందుకే మన దేవుని వాక్యం చెప్తుంది, లోకానికి మమ్మల్ని వెలుగ్గా చేసావయ్యా, అందుకు నీకు స్తోత్రం అని మన యేసయ్యకి స్తోత్రాలు చెప్పాలా. 10 మందికి దీవెనకరంగా మార్చావయ్యా, 2కి దీవెనకరంగా మార్చావయ్యా, నా కుటుంబాన్ని, నా గ్రామానికి వెలుగుకరంగా మార్చావయ్యా, నా గ్రామస్తులు నన్ను గురించి మాట్లాడుకుంటున్నారయ్యా, ఒకప్పుడు నా జీవితాన్ని చూశారు, ఇప్పుడు నా జీవితాన్ని చూస్తున్నారు, ఇదంతటి కారణం నీవేనయ్యా, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది నీవేనయ్యా అని మనం ప్రతి ఉదయాన దేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు చెప్పి ఆయన్ని మహిమపరచాలా. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతలు 2 విషయాలు చెప్పాలి. చెప్పేసి 2 అయిపోయింది, ఇంకొకటి చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. ఇంకా 2 విషయాలు అయిపోయినాయి. ఒకటి ఏందన్నా బంధువేనా? ఒకటేంది? మనలందరినీ దేవుడు ఒక చోటకి చేర్చి ఐక్యతనిచ్చాడు. దేవుడు మనలందరూ ఐక్యపరచినందుకు స్తోత్రం చెప్పాలి అనుకున్నాం. అంటే అందరు బంధువులుగా చేసావయ్యా, రక్త సంబంధికుల కంటే బలమైన బంధుత్వాన్ని ఇచ్చావు, మాకు అందరూ ఒక్క చోట చేర్చావు, ఈ ఐక్యతను బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలని చెప్పా. అప్పుడు దాంతోపాటు ఇంకో మాట చెప్పా మీకు, మరణం దాకా ఐక్యతను మనము కాపాడుకోవాలి, పోగొట్టుకోకూడదు. మనం కాపాడుకోవాలి ఐక్యతని, ఎవరికి వారు కాపాడుకోవాలి. ఒకవేళ మన పొరుగు వాళ్ళు, మన సంఘంలో మన పక్కనుండే బిడ్డలు ఒకవేళ వాళ్ళు ఏదైనా అపార్థం చేసుకొని మనల్ని తిట్టినా మనమే తగ్గిపోయి కాపాడుకోవాలి, వాళ్ళని ఓర్చుకోవాలి. మొత్తం మీద ఈ బంధుత్వాన్ని మనం కాపాడుకోవాలా. ఇది ఫస్ట్. రెండోది, ఇప్పుడు చెప్పాను, లోకానికి మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎలా చేశాడు దేవుడు మనల్ని లోకానికి ఎలా మార్చాడు? వెలుగ్గా. అంటే నువ్వు ఇతరులకు ఒక మంచితనం చెప్పేటట్లుగా, ఒక మాదిరిగా నిన్ను మార్చాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చనిపోయేదాకా ఆ వెలుగు చీకటిగా మారకుండా జాగ్రత్త పడాలి. మనలో ఉన్న వెలుగు చీకటిగా ఎప్పటికీ మారకూడదు. మనం ఒక్కసారి మార్పు నుండి పాపాలు క్షమించబడి యేసయ్యలోకి వచ్చాం, తిరిగి మరలా లోక సంబంధమైన పాత అలవాట్లలోకి పోకుండా మనం జాగ్రత్త పడాలి బిడ్డ. మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకోకూడదు. ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే తిరిగి మళ్ళీ వెలిగించబడటం చాలా కష్టం. వెలిగినా కూడా మళ్ళీ మనల్ని ప్రజలు నమ్మరు. ఒక్కసారి మనం ఆరిపోయామంటే ఇక మరలా ప్రజలు మనం నమ్మాలంటే ఇక నమ్మరు. తెల్ల బట్ట మీద మచ్చ అయిందనుకోండి, కనబడదా? సీరియస్ చూస్తున్నా సార్ కొంతమంది. తెల్ల షర్ట్ మీద ఎర్ర మచ్చ అయిందనుకోండి, కనబడుతుందా? లోకానికి క్రైస్తవుడు తెల్ల బట్ట లాంటి వాడు. చిన్న మచ్చబడింది అనుకో, ఇక అది కనబడతా ఉంటుంది లోకానికి. అందుకనే ఒక్కసారి విడిచి వచ్చిన దాని వైపు తిరిగి మళ్ళా వెళ్లకుండా, ఆ వెలుగుని చీకటిగా మారకుండా నీవు జాగ్రత్త కాపాడుకోవాలి. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, అరణ్య అనుభూలకు వెళ్ళిపోవాలి, ఎక్కువగా దేవుడితో గడపాలి, పరిశుద్ధులతో స్నేహం చేయాలి. ఫోన్లు విసిరి కొట్టాలి, రోడ్ల మీద విసిరి కొట్టాలి ఫోన్లు, మామూలుగా కాదు. ఈ ఫోన్లతో బంధాన్ని తెంచుకున్న నాడే మన నిజమైన వెలుగుగా మారుతాం లోకానికి. ఆమె చెప్పండి గట్టిగా. దీనికి రోజుకు 15 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వకూడదు మనము. ఎన్ని నిమిషాల కంటే? 15 నిమిషాల కంటే. ఫోన్ ఏం మాట్లాడుతున్నావు సార్ నువ్వు? క్యా బోల్తే 15 నిమిషాలు ఫోన్ కోసం 50,000 పెట్టి ఫోన్ కూడా అవసరం మాకు? నువ్వు ఇంకెక్కువ సమయం ఇచ్చావంటే ఇంక నీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. ఒక 15 నిమిషం, ఎక్కువ అయితే అరగంట, అది కూడా ఎప్పుడు రోజంతా కాదు, ఒక టైం పెట్టుకోవాలా, ఆ టైంలోనే ఓపెన్ చేయాలా. ఏదన్నా ఉంటే శాలరీలు ఆ టైంలో చూసుకోవాలా, ఎత్తవతల పక్కబడేయాలా, ఇక మళ్ళీ ప్రార్థన లేకపోతే పని ఏదో ఒకటి. నువ్వు దేవుని కోసం వెలిగే దీపంగా ఉండాలనుకుంటే ఫోన్కి సమయాన్ని పూర్తి కోత కోసి 15 నిమిషాలు అరగంట పెట్టుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతావు. లేకపోతే దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది. దీపాన్ని ఆర్పడానికి ఒకడు తిరగతా ఉంటాడు, వాడి పేరే చెప్పండి. ఎవరు? అదే సారక్క, అదే ఆ మాట గిడ్డికి చెప్పు. ముఠా మేస్త్రి బృందం మన దీపాన్ని ఆర్పడానికి తిరుగుతూ ఉంటాడు.
అపవాది సాతాన్. వాడికి చెక్కకుండా నువ్వు దొరకాలంటే, వాడికి చెక్కకుండా నువ్వు జీవించాలంటే ఫోన్కి లోక సమయం వాటికి సమయమే ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. అదే ఇప్పుడు ఈ 2 విషయాలను బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెప్పాలి ఈరోజు బిడ్డలారా. తర్వాత దాన్ని మనం నిత్యము కాపాడుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా లాస్ట్ మాట చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదవండి అమ్మా ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం. దేన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి? అబ్బా అబ్బా, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 13:34 ఏముందంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు తెరిచి నా మాట నండి. లాస్ట్ మాట. దేనక్క ఉండవా? దేవనక్క ఉండవా? ఏవో వింటున్నావా మాట? ఏంద్ర మమ్మల్ని తగులుకున్నా ఈరోజు. అబ్బా, ఎందుకు మనము ఈ 14వ సంవత్సరం ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పాలి అంటే బిడ్డలారా, మన మందిరం దేవుని ప్రేమని ఈరోజు పండగ చేసుకుంటున్నాం. మనం దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని పండగ చేసుకుంటున్నాం ఈరోజు మనకు నిజంగా పండగ. 13 సంవత్సరాలు దాటి 14వ సంవత్సరంలోకి నిజానికి భోజనాలు మనం ఈరోజు పెట్టుకోవాలి. ప్రేమ విందు ఈరోజు పెట్టుకోవాలి. కాకపోతే మనకి ఆదివారం వచ్చింది కాబట్టి, రేపు లాస్ట్ రోజు కాబట్టి రేపు ప్రేమ విందు పెట్టుకుంటున్నాం. బిడ్డలారా, భోజనమే పండగని కాదు కానీ గుండెల్లో పండగ చేసుకుంటున్నాం ఆల్రెడీ. మనం ఈరోజు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుని ప్రేమే మనల్ని ఇంత దూరం తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించలేదా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా? డౌటా ఎవరికైనా? దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన రాయబడిందంటే ఆ లోకంలో నీవు నేను కూడా ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆయన సన్నిధిలో నీవు నేను కూర్చోవన్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు విరివిగా, హీ లవ్స్ యూ వెరీ వెరీ మచ్. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. పిట్టల ద్వారా ప్రేమించాడు, మిమ్మల్ని కూడా ప్రేమించాడు. కాబట్టి మనం ఇంత స్థాయికి వచ్చాం. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, మనలందరినీ ప్రేమిస్తున్నాడు మన దేవుడు. ఇప్పుడు మనలందరినీ ప్రేమించిన దేవుడు మనందరికి ఒక మాట చెప్తున్నాడు. ఆయన ప్రేమని పండుగ చేసుకుంటున్న మనం, ఆయన మనకేం చెప్తున్నాడు అంటే, ఈ రోజున నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు అలా ప్రేమించండి. ఎన్నో వచ్చిన చెప్పి మన ఎన్నో వచ్చినమ్మా? 13:34 కదా. 13:34 అదిగో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరు ప్రేమించండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఇతరుల్ని ఒకరినొకరు మీరు అలాగే ప్రేమించుకోవాలా. ఇది ఇశ్రాయేల్ పాస్టర్ చెప్తున్నాడా, యేసయ్య చెప్తున్నాడా? యేసయ్య చెప్తున్నాడా, ఇశ్రాయేల్ పాస్టర్ చెప్తున్నాడా? యేసయ్య మనల్ని ఎలా ప్రేమించాడు దానికి హద్దులు లేవు. యేసయ్య ప్రేమ కొలతలు లేవు. యేసయ్య ప్రేమకి ఇక హద్దు అంటూ లేదు. అందుకే మనం పాడతాం కదా, హద్దులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఊహకి నాకు ఏదో అనారోగ్యం చేసి అనుకుందాం, నాకేదో ఒక రోగం వచ్చి నోట్లో నుంచి స్వంగ గారిపోతా ఉంది అనుకోండి. అనుకోండి, అసహ్యంగా తయారైపోయాను నేను, నా మూతు వంకర పోయింది, భయంకరంగా ఎంగిలి కారుతుంది అనుకోండి. అప్పుడు కుటుంబస్తులు కూడా మన దగ్గర రావడానికి కాస్త ఇబ్బంది పడతారు, అవునా కదనా? ఇంకా దానికి తోడుగా ఏదన్నా పుండ్లు లాంటిది ఏదన్నా వ్యాధి వచ్చి వాసన వస్తుంది అనుకోండి, భార్య కూడా తిడతా ఉంటుంది. ఇంకా అంటే భార్యని మనం తప్పట్టడం కాదు, ఎవరైనా మనిషే కాబట్టి కొంతవరకు ఓర్చుకుంటారు. ఇక మనిషి యొక్క స్థాయి మించిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు కూడా విసుక్కుంటారు మన మీద. వాసన వస్తున్నా, ఎంగిలి గారుతున్నా, మూత వంకరపోయినా, కాళ్ళు వంకరపోయినా ఈ భూలోకం అంతా మనల్ని అసహించుకుంటుంది. కానీ మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రం అసహించుకుంటాం మనల్ని.
ఆయన అసహించుకునేవాడైతే ఈరోజు వ్యాధుల్లో నుంచి స్వస్థత పొందిన వాళ్ళు, ఈరోజు దేవుని బిడ్డలుగా మారిన వాళ్ళు అసలు భూమి మీద ఉండేవాళ్ళు కాదు. బిడ్డలారా, నేనేమంటానంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు కొలతలు లేవు. ఆయన హద్దు లేని ప్రేమతో మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక పుస్తకం చదివాను నేను, మామ చదివింది. పేరేం పేరమ్మా? పాకిస్తాను అమ్మాయి, గుల్షాన్ ఇస్తారా? ఆ బుక్ ఉంటుంది, జీవిత చరిత్ర. చదువుకున్న వాళ్ళు ఒకసారి తెచ్చుకోండి. పాకిస్తాన్ యువతి గుల్షాన్ ఎస్తేర్. ఆ అమ్మాయికి ఇప్పుడు నేను చెప్పిన జబ్బే పోలియో కదా, పోలియోనా, కాళ్ళు చేతులు పనిచేయవు. పుట్టిననాటి నుండి మధ్యలోనే మొత్తం మీద 13 సంవత్సరాల వయసు నుంచి అనుకుంటా, మొత్తం మీద అంకి కుర్చీలోనే అంత ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ అనమాట. కొంతకాలానికి కాళ్ళు పూర్తి చచ్చుబడిపోయినాయి. 19 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి లేలేకపోతుంటే రకరకాల దగ్గర తిప్పి వాళ్ళు ఏదో చేసి చివరికి ఇక ఈ అమ్మాయికి బాగా వదిలేస్తే అప్పుడు ఆమెకి బైబిల్ దొరికింది. బైబిల్ అమ్మాయి అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళారు అనమాట. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అమెరికాకో ఇంగ్లాండ్కో. అక్కడ యేసుక్రీస్తు వారు పరిచయం అయ్యారు ఆమెకి. యేసుక్రీస్తు వారు పరిచయం అయితే ఇంకా మనసులు దాచుకొని బైబిల్ తెచ్చుకొని వాళ్ళ నాన్న తెలియకుండా అమ్మ తెలియకుండా మొత్తం మీద బైబిల్ చదువుకుంటూ దేవునితో మాట్లాడుతూ ఆమె యేసుక్రీస్తుని విశ్వసిస్తుంది. ఆ బుక్లో రాసిన ఆ పేరా చెప్తున్నా మీకు నేను. ఆ బుక్లో ఆమె ఆ మంచం మీద పడుకొని పైకి లేవలేని స్థితిలో ఆ బుక్ చదువుకుంటా బైబిల్ చదువుకుంటా ఏడుస్తూ ఉంటే బిడ్డారా, రాత్రి 3 గంటలప్పుడు ఆమె కళ్ళు తెరుచుకొని చదువుకుంటుంది. ఒక్కసారిగా ప్రకాశమానమైన వెలుగు రూమ్ అంతా. ఇదిగో దీనికంటే కూడా ఇంకా ప్రకాశమానమైన వెలుగు, కళ్ళు జిగేలమని వెలుగు. ఆ వెలుగులో బిడ్డారా ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ముసలాయన లాంటి వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి నడిచి వచ్చాడంట. దాన్ని రాసిన పుస్తకం రాసింది ఈ మాటలన్నీ వాళ్ళ భాషలోనే మాట్లాడుతున్నాడు. గుల్షాన్, ఏం దిగులుగా ఉన్నావు? అంకుల్ మీరెవరు? నన్ను మాట్లాడుతున్నారు, ఈ టైంలో ఇక్కడికి ఎలా రాగలిగారు అని అడిగితే, అమ్మా నువ్వు ఏ గ్రంథం చదువుతున్నావో ఆ గ్రంథంలో రాయబడిన నజరేయుడైన యేసు నేనే. ఆమె చెప్పండి గట్టిగా. ఇది కల కాదు, గుర్తుపెట్టుకోవాలి, కల కాదు, డైరెక్ట్గా కళ్ళ కట్టినట్టు. నేను ఇంచుమించుగా 2-3 సార్లు చదవటం ఏడవటం పిట్టల దొరక కూడా లేదా భాగ్యం. ఆ బిడ్డకి ఎంత భాగ్యం ఉండదు అసలు నిజంగా. డైరెక్ట్గా వచ్చాడు యేసయ్య, ఒక తెల్లని వస్త్రాలు ధరించి ఆమెతో మాట్లాడి ఆ అమ్మాయిని తాకాడంట. ఇంకేం కాదులేమ్మా, తగ్గిపోద్ది, నీకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, నీకు నేను స్వస్థపరుస్తున్నా, నువ్వు నా కోసం గట్టిగా పట్టుకోవాలి, నన్ను ఎవరు మాట్లాడద్దు, నేను నిన్ను వాడుకుంటా, నేను నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీకు మీదట ఈ వ్యాధి ఉండదని ఆమెను తాకి ముట్టి మళ్ళా చూస్తూ ఉండగానే బైబిల్ చదువుకుంటా పడుకొని చూస్తూ ఉండగానే మళ్ళీ వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగంతా పోయి మళ్ళీ రూమ్ చీకటి అయిపోయింది. అప్పటికే ఆమెకి కాళ్ళు చేతులు బాగా అయిపోయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య తాకినప్పుడే ఆమెలో ఉన్న దురాత్మ శక్తులు, ఆ చచ్చుపడిపోయిన నరాలు మొత్తం వదిలి ఫ్రీ అయిపోయింది. ఆమె చూసుకోకుండా అలా ఏడుస్తూ చూసే కాళ్ళు బాగా కదులుతున్నాయి, చేతులు బాగా కదులుతున్నాయి. ఒకసారి అలా కదిలి చూసింది, బాగా కదులుతుంది. ఇదేంది, కాళ్ళు శక్తి వస్తుంది, లేవాలి. అసలు ఎవరో వచ్చి లేపితే కానీ లేచేది కాదు. ఆమె లేస్తుంది, లేచి కూర్చుంది, సంతోషం పట్టలేకపోయింది. ఒకసారి దిగి చూద్దామని తీస్తే నిలబడింది. రూములో నడవడం స్టార్ట్ చేసింది. నడవడమే కాదు, పరిగెత్తింది. చప్పలు కొట్టండి, యేసయ్య గట్టిగా పరిగెత్తింది. రూములో అటు ఇటు పరిగెత్తింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏగేసి తన్నింది దేన్ని. ఆ అమ్మాయి రూమ్ తలుపును కొడితే ఓపెన్ అయిపోయింది. పరిగెత్తుకుంటా వాళ్ళ అన్నల దగ్గరికి, వదినల దగ్గరికి, అనయా వదిన, అనమా అనయా వదినమా, అనయా వదిన, ఇన్ని గలవ చేసేసింది. పాపా ఎలా సాధ్యం? పుట్టిననాటి నుంచి మంచం మీద పడుకొని నీవు ఎలా సాధ్యం? ఇది ఎవరు బాగు చేశారు? మన అల్లా బాగు చేశాడా? వాళ్ళందరూ ఆనందభరితులు. లాస్ట్గా ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మా సాక్షాత్ నా దగ్గర దిగొచ్చి నాతో మాట్లాడాడు, నన్ను ప్రేమించాడు.
ఇక నా జీవితాంతం ఆయన కోసం బతత, నాకు పెళ్ళొద్దు పేటాకులొద్దట. వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ ఆనందం ఆవిరైపోయింది. ఆ చరిత్ర మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేనేమంటున్నానంటే, యేసయ్య మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనల్ని మాట్లాడి మనల్ని కడుక్కొని ఇప్పుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత దూరం తీసుకొచ్చి 13 సంవత్సరాలు ఇక్కడ పెట్టి నేను ఇప్పుడు దాకా చూసుకున్నా అంటే నీ మీద ప్రేమ ఉందనా లేదనా? నిన్ను ఆయన ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరిని అట్లాగే ప్రేమించుకోవాలి. అప్పుడే యేసయ్య మన విషయమై సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో ఉన్న మనందరం ఏ భేదాలు లేకుండా ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులారా, ఐక్యతగా నివసించాలని దేవుడు చెప్పాడు. ఒకవేళ మన పొరుగు వాళ్ళు మన పక్కన కొంచెం పొరపాటు చేసినా మన పట్ల పట్టించుకోకూడదు. దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించాలి. బిడ్డలారా, ఆయన ప్రేమను బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. మూడోది ఒకటి, దేవుడు మనకిచ్చిన ఐక్యతను బట్టి కృతజ్ఞత. రెండోది, దేవుడు మనల్ని వెలుగ్గా చేసినందుకు కృతజ్ఞత. మూడోది బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చి ఆయన అమూల్యమైన ప్రేమ మన మీద కుమ్మరించి పాపంలో శాపం వల్ల మనం కడిగి ఇక్కడ దా తీసుకొచ్చి ఆయన మందు నిలబెట్టినందుకు మన మీద ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. అలాగే అదే ప్రేమ మనం అందరి మీద చూపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అవసరమైతే మన స్నేహితుల కోసం, మన అన్నదమ్ముల కోసం, మన బంధుమిత్రుల కోసం, లేదా మన సంఘంలో దేవుని బిడ్డల కోసం ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ కూడా మనకు ఉండాలంట. ఇది మరీ విదూరం వల్ల అరుణ్ ఈ మాట, ఆరోను కోసం ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ ఇశ్రాయేలు పాస్టర్కి ఉండాలి అని చెప్తుంది వాక్యం. బంధువెన కోసం ప్రాణం పెట్టగలిగి ఉండాలా. ప్రకాష్ కోసం ఇశ్రాయేలు పాస్టర్ ఏం పెట్టాలా? ప్రాణం పెట్టాలా. అవసరమైతే మీరు కూడా మీ పక్కన వాళ్ళ కోసం ప్రాణం, అది ఎవరి ప్రేమ? యేసయ్య నేర్పించిన ప్రేమ ఇది. యేసయ్య ఈ లోకాన్ని ఎలా ప్రేమించాడో మనం కూడా మన పొరుగు వారిని, మన పక్కన అలాగే ప్రేమించాలి. ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు, నిజం చెప్పాలంటే మనకు అంత ప్రేమ మనకి చేత కదా. నిజం చెప్పాలంటే అది మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నీవు లోకమును ఎలా ప్రేమించావో ఆ ప్రేమ నా గుండెల్లో పోయి, ఆ ప్రేమ నా గుండెల్లో పోయి, ఆ ప్రేమ నా గుండెల్లో పోయి, ఆ ప్రేమ నా గుండెల్లో పోయి నువ్వు ఏడుస్తూ ఉంటే ఒకానొక దినాన రోడ్డు మీద తాగి తోగతా పోతున్నాను, రోడ్డు మీద ఇట్లా పోతున్నాడు అనుకో. ఒకప్పుడు ఏం చేస్తే తెలుసు, మనము మెంటల్ అనుకుంటా పోయాం బండి మీద మనం. ఒకప్పుడు ఎప్పుడు చచ్చికొచ్చేటప్పుడే ఎవరన్నా తాగి మన బండి వచ్చి కళ్ళు ఉండే నీకు అన్నాం. ఎప్పుడైతే యేసయ్య ఆయన ప్రేమను మన గుండెల్లో పోస్తాడో ఆ తోగతా వచ్చిన వ్యక్తిని చూడగానే కళ్ళల్లో తెలియకుండా ఏం గారిపోతాయి చెప్పండి? ఏం గారిపోతాయి? నీళ్ళు. ఏమైంది? అయ్యో ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉండేనే, ఇట్లా ఉన్న నా జీవితం దేవుడికి అడిగాడే, ఈ అన్నను కూడా దేవుడు మారిస్తే బాగుండు అని నువ్వు బండి తోలుతానే ఆ బిడ్డ కోసం ఏడస్తా ప్రార్థన చేస్తా పోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయనా వ్యక్తిని మార్చయ్యా, అయ్యా అన్నను మార్చు, అయ్యా ఆమెను మార్చు. ఒకప్పుడు దేవుని ప్రేమ నీ గుండెలో పోయిక ముందు నువ్వు చర్చికి వస్తున్నా కూడా నీ ఊర్లో ఎవరన్నా కొంచెం రూడు తప్పి అక్రమ సంబంధాలు పడాలనుకోండి, ఒక స్త్రీ, ఆమె గురించి ఊరంతా చెప్పుకుంటాం మనం. అప్పుడు యేసయ్య తన ప్రేమను మన గుండెల్లో పోయినప్పుడు ఆమె గురించి ఊరంతా చెప్పుకుంటాం. ఎప్పుడైతే యేసయ్య తన ప్రేమని గుండెలో పోస్తాడో తెలియకుండానే ఆడుస్తాం. తండ్రి ఒకప్పుడు నా జీవితం ఎట్లా ఉండేది, ఇదిగో ఆ చెల్లెలు నశించిపోతుందయ్యా, ఆ చెల్లెలు నరకానికి పోవడం నీకు ఇష్టం లేదయ్యా, తన కాపురం పోగొట్టుకోవడం నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదయ్యా, అయ్యా మార్చయ్యనే కనీసం ప్రార్థనలో 5 నిమిషాలైనా ఆమె కోసం మనం ఏడుస్తాము. అలా మనకి ఏడుపు వస్తుందంటేనే మనలో యేసయ్య ప్రేమ ఉన్నట్టు. ఈ లోకంలో ఉన్న నశించిపోతున్న ఆత్మను చూసినప్పుడు కన్నీళ్ళు. విగ్రహారాధికలను చూసినప్పుడు ఏం రావాలా? తిరణాల దగ్గర, రికార్డాన్స్ దగ్గర మనుషులు చూసినప్పుడు ఏం రావాలా? ఇది ఊరక రాదారును, ఇది అంత ఈజీగా రాదు. దేవుని దగ్గర ఎక్కువ కూర్చోవాలి, పాదాల దగ్గర పడి ఉండాలి. అయ్యా నీ ప్రేమ నాకు అయ్యా, నీవు లోకాన్ని ఎలా ప్రేమించావో నాకు ఆ ప్రేమ కావాలయ్యా. అప్పుడు మనం ఎవరిని ఇంత కూడా బాధ పెట్టలేము, ఇంత కూడా బాధ పెట్టలేము. అసలు ఇతరులు మనం బాధ పెడుతున్నాము అని మనకు అర్థమైతేనే తట్టుకోలేనంత ఏడుపు వచ్చేస్తుంది మనకి. నేను కూడా ఈ మధ్య అదే స్టార్ట్ చేశాను. ఆయన నువ్వు లోకాన్ని ఎలా ప్రేమించావో బంధవెన్నా ఇంకా సాలు కానిరా నాయన అంటావా? చెప్పు.
ఒరే నాయన 13 సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం చెప్తున్నా కూడా ఇంకా నువ్వు మారలేదంటే ఏమో ఏందో సార్ నాకు అర్థం కావట్లా. నిజమే ఆ మాట కూడా. ఈ మైకు 13 సంవత్సరాల నుంచి పట్టుకుంటున్నా కూడా ఇంకా చెప్పాలనే. మరి దీంట్లో ఏమైనా శక్తి ఉందో ఏమో తెలియదు కానీ అమ్మ అర్థమైతే నా మాట హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమకు మూల స్తంభాలుగా చేసినందుకు దేవుని కృతజ్ఞత చెప్పాలి మనం. మూడోది, ప్రేమకు స్తంభాలం మనం. ఎవరమే ప్రేమకు స్తంభాల్లాగా మారిపోవాలి మనం. నిజంగా నువ్వు ప్రేమకు స్తంభంగా మారితే పేదరాలంటే డబ్బు లేకుండా విలువ లేకుండా పడి ఉన్న ఆమెను కూడా హక్కును కౌలించుకుంటావు పోయి. ఆమె ఏడస్తా బాధ చెప్పుకుంటుంది అనుకో, పట్టుకుంటావు పోయి అంతే. అమ్ముండక్క నువ్వు ఎందుకు చెల్లా బాధపడతావు? మన దేవుడు లేడా మనకి? మేము ప్రార్థన చేస్తానులే, దేవుడు సహాయం చేస్తాడులే చెల్లా. అదే దేవుని ప్రేమ నీళ్ళు లేదనుకో, అల్లా ఆ 3వ లైన్లో కూర్చోమని చూడు. ఆ 4వ ఆమె వాళ్ళు ఏంటోళ్ళు అట్లుండారు ఏం చూసి దానికి ఏమి లేకపోతే. దేవుని ప్రేమ మన గుండెలో లేదనుకో, ఆ 3వ లైన్లో 4వ ఆమె ఏంటోళ్ళు ఆమె అట్టుందేంది అంటావు. అదే దేవుని ప్రేమ నీ గుండెల్లో నిండగా ఉందనుకో, ఎవరిని అడగబోలే, నువ్వే వెళ్ళిపోయి పట్టుకొని ఎక్కడికి ఏ ఊరు అక్కడ ఇది పెంచుకుంటావు దేవుని ప్రేమని. కాబట్టి అమ్మా ఇంతవరకు ఏం చెప్పానంటే, దేవుడు కనుక మన క్యాష్లు చూసే పని అయితే ఇక్కడ ఒక్కరు కూడా చర్చిలోకి రారు. ఆయన సృష్టికర్త. ఈ క్యాష్ అనే పదాన్ని కనిపెట్టిన సైతాన్ గడ మొత్తం మీద లోకాన్ని నాశనం చేసేస్తున్నాడు మొత్తం. మనం దేవుని రక్తంతో కడగబడ్డాం. మనం అందరం ఆయన పిల్లలవి, ఆయన సంతానం. డబ్బు లేకపోయి ఉండొచ్చు కానీ మనందరం దేవుని సంతానం. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరిని ఒకరు అట్లాగే ప్రేమించుకోవాలి. ఆమె చెప్పడం గట్టిగా. ఒకవేళ పొరపాటు చేసినా క్షమించుకోవాలి. యేసయ్య క్షమించమన్నాడా అట్టే పట్టుకోవడమన్నాడా? ప్రకాష్ చెప్పాలి ఇప్పుడు. యేసయ్య క్షమించమన్నాడా అట్లాగే పట్టుకోవడమన్నాడా? క్షమించమన్నాడు. ఎన్నిసార్లు క్షమించాలంట? పేతురు యేసు ప్రభువుని అడిగాడు, అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 సార్లేనా? ఆ తర్వాత కత్తి తీసి పడవచ్చా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారంటే, పేతురు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు అతన్ని క్షమిస్తానే ఉండాలా. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రకాష్ తెలుసో తెలుకో ఏదో ఒక మాట అడిగాలే, నువ్వు తప్పుకో, అవన్నీ కుదరదు, అవన్నీ కుదిరేదిలే అని అలా కాదు. మన జీవితాంతం క్షమించాలా. తప్పు చేశాడా? సారీ ఆరోనో అన్నాడా? క్షమించాయి. మళ్ళా తప్పు చేశాడా? మళ్ళా సారీ చెప్పాడా? క్షమించాయి. ఇలా ఎంతకాలం ప్రభువా? నేను క్షమించలేదా నిన్ను? సినిమాలు చూడని చెప్పి మళ్ళీ చూసావు, నేను క్షమించలా? అదే నేను ఒక గుద్దునుంటే ఒక చర్చిలో ఉంటావా? నేను క్షమించాను కదా నేను ఎలా క్షమించానో నువ్వు కూడా నీ పొరుగు వారిని, నీ సహోదరు అలాగే క్షమించు. ప్రేమించడం, క్షమించడం యేసయ్య నేర్పాడు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను ప్రేమించాలి, చేసిన కీడు క్షమించాలా, మరిచిపోవాలి కూడా అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 సంవత్సరాల తర్వాత ఒరే 2002లో సార్ ఒక మాట అన్నాడు తెలుసా అనకూడదు, ఇంకా అయిపోయింది మర్చిపోవాలా. 2002లో ఒక మాట అన్నాడు నీకు తెలుసా? 2022లో ఒక మాట. మా కృపమంది ఇక్కడ సారు అయ్యగారు 2002లో ఉన్న ప్రేమ మా మీద ఇప్పుడు 2032లో లేదు. ఎన్ని మర్చిపోవడమే, క్షమించేలా. అంటే పాస్టరా నువ్వు మాత్రం తిడతా ఉండొచ్చు, నువ్వు మాత్రం మమ్మల్ని అంటూ ఉండొచ్చు, మేము మాత్రం క్షమిస్తూ ఉండాలి నిన్ను. అమ్మా మీరు క్షమిస్తే నేను క్షమించబోదు, నేను కూడా క్షమిస్తున్నా. అందరూ క్షమించుకోవడమే కదా. ఏం చెప్తున్నాడు సార్? ఏదో ఎడ తేడా వస్తుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? అమ్మా ఎందుకులే ఏమంటారు దాన్ని, ముసుగులో గుద్దులు అట్లా ఎందుకు కానీ ఉన్నదిన్నట్టు కొండ బదలు కొట్టేస్తాయనండి. దేవుడు నా మన మహిమ కలుగును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మన బిడ్డలో కొంతమందిని నేను పాపం ఒక 4 శివాట్లు ఎక్కువగా వేసి అప్పుడప్పుడు కొంతమందిని బాధ పెట్టా. కావాలని కాదు కానీ బిడ్డలారా, అదే కరెక్ట్, అదే క్రమం. ఇట్లాగే గట్టిగా చెప్పాలి, ఇట్లాగే గద్దించాలి, ఇట్లాగే తిట్టాలి. అదే దేవుడు చెప్పింది మనకి. ఇది బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు కూడా అట్లాగే ప్రేమించమని దేవుడు చెప్తే నేనేమో నాయకుడిలాగా తండ్రిలాగా ఉండాలా, అరవాల పిల్లలు గద్దించకపోతా ఈ మాట అంటారని
కొన్నిసార్లు వాక్యంలోనో లేకపోతే వ్యక్తిగతంగానో కొంతమందిని బాధ పెట్టి గాయపెట్టి, కొంతమంది నా మీద బాధపడ్డారులే, అవన్నీ జ్ఞాపకం వచ్చాయన్నమాట. వాక్యం చెప్తుంటే అవన్నీ జ్ఞాపకం వచ్చాయి నాకు. అది అది అందరికి అర్థం కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే అర్థమవుతాయి నా మాటలు. నేను ఎవరైతే బాధ పెట్టానో వాళ్ళకి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. క్షమించండి, కాస్త వదిలేయండి, ఇంకా పట్టుకో ఉండబాకండి. ఇంకా నువ్వు మమ్మల్ని ఈసారి అడుగు చెప్తా నీ పని. మమ్మల్ని క్షమించమన్నావు కదా నువ్వు, ఈసారి నువ్వు అడుగు నీ పని చెప్తా. ఇంకా నేను అడిగేది లేదు, మీరు వినేది లేదు యేసునామములో. ఇంకా అందరూ ఒకరినొకరు క్షమించుకోవటమే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య ఎట్ట ప్రేమించాడు అట్ట ప్రేమిస్తాం మిమ్మల్ని నుంచి గుర్తుపెట్టుకోండి. యేసయ్య ఎట్ట ప్రేమించాడు అట్ట ప్రేమించడమే. టెన్షన్ పడబాకండి. మనందరు బంధువులమి, రక్త సంబంధికులమి. అంత మర్చిపోతే అట్ట, అంత బాధపడితే అట్ట. కృపమ్మ అట్ట బాధపడితే అట్ట నువ్వు. తండ్రి మనం అందరూ ఒక కుటుంబం కదా, ఒక రక్త సంబంధికులు కదా. చిన్న జరుగుతుంటాయి, క్షమించుకోవాలా, మర్చిపోవాలా. ఎన్నిసార్లు క్షమించమని చెప్పాడు యేసయ్య మనల్ని? చెప్పండి, ఎన్నిసార్లు? 7 సార్లా? 70 సార్లా? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు అంటే ఇంకా సమాధి పోవటమే కదక్క. సమాధి పోయిందా క్షమించడమే. ఒకవేళ మా సుబ్బన్న మా మన తప్పు చేశాడు అనుకో, సుబ్బన్న ఎన్నిసార్లు క్షమించాలి నేను? 2 సార్లా? క్షమిస్తానే ఉండాలి, తప్పదు ఇంకా, అంతే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్తాను, నేను మిమ్మల్ని ఎలా క్షమించానో మీరు ఒకరినొకరు అలా క్షమించుకోండి. కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, తిట్టుకోబాకండి, గొడవలు వేసుకోబాకండి, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ లాస్ట్ మాట, నేను ఎవరినైనా బాధ పెట్టుంటే, నేను ఎవరైనా గాయపరుచుంటే అందరిని అడుగుతున్నాను ఆ 2 చేతులు జోడించి, ఈ 13 సంవత్సరాల్లో బిడ్డలారా మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టుంటే మీరందరూ నన్ను క్షమించాలా. యాకోబును క్షమించాలా, ఇంకొకరిని క్షమించాలా, ప్రకాష్ క్షమించాలా, రాహేలకు క్షమించాలా. ఎందుకంటే మనం అడుక్కోవాలి, ఒకరు అడుక్కోవాలా. ఇది కొత్త సంవత్సరంలో పోతున్నాం మనం ఇప్పుడు. నేను చాలామందిని బాధ పెట్టా, వాకీలోనే అడిగి, కొంతమంది వ్యక్తిగతంగా తిట్టి, తండ్రిగానే. కాకపోతే వాళ్ళకి అది ఇంకా గాయం కలిగించింది అనమాట. తండ్రి అయితే ఎలా అంటాడా, చిన్న ఇంక నేను అన్ని విడమరి చెప్పలేను. ఎవరెవరికి వాళ్ళతో మాట్లాడుకుంటాం మనం. మీరు కూడా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమాపణ అడిగేయాలి ఇప్పుడే. మీరు కూడా ఎవరైనా బాధ పెట్టుంటే క్షమాపణ అడిగేయాలి. యేసయ్య కంటే మనం పెద్ద గొప్ప భక్తి పరులు ఏమీ కాదు. యేసయ్య కాళ్ళు గడిగాడా కడగలేదా చెప్పండి? ఆయన మనకు మాదిరి చూపించాడు. ఆయన తన శిష్యుల పాదాలు కడిగాడు. సృష్టికర్త సృష్టి పాదాలు కడిగటం అది చిన్న విషయం కాదు అసలు. యేసయ్య మనలాగా తప్పు చేయలే. ఆయన ప్రేమకు మూలస్తంభం. అయ్యుండి కూడా ఆయన కాళ్ళు కడిగాడు. మనం క్షమాపణ పెద్ద విషయం కాదు. యాకోబన్న నేను చాలాసార్లు బాధ పెట్టానని ప్రకాష్ యాకోబన్న క్షమాపణ అడగాల. రాహేలక్క నేను చాలా బాధ పెట్టానని ఎస్తేరక్క రాహేలక్క క్షమాపణ అడగాల. మీకు గుర్తొస్తే నేను పలానప్పుడు పలానా పెట్టిన బాధ పెట్టానంటే అడిగేసేయండి. ఈరోజు అడిగేసుకుందాం అందరినీ. సంఘంలో ఉండే వాళ్ళందరూ నన్ను క్షమించాలా. తెలుసో తెలియక మిమ్మల్ని బాధ పెట్టుంటే అయ్యలారా, అమ్మలారా, కూతుర్లారా, కొడుకులారా, నన్ను మీరు క్షమించాలి. ఇక మీదట అట్లా బాధ పెట్టకుండా నేను చూసుకుంటాను. నన్ను కూడా మీరు ఊరికే పట్టుబట్టి బాధ పెట్టకుండా మీరు కూడా చూసుకోండి. దేవుడు మనలో ఉన్న బాధలన్నిటినీ యేసు నామములో కొట్టివేయునుగాక. ప్రేమే మనల్ని ఏలుబడి చేయాలి. బిడ్డలారా, ఎందుకంటే ఇది ఆత్మబంధం. మన పట్టింపుల వల్ల ఇది వేరు కాకూడదు. మన పట్టింపుల వల్ల మన పట్టింపులు పట్టుకున్నామా దేవుని చిత్తం నెరవేరదనమాట. కాబట్టి మనందరం కలిసి లాస్ట్ మాట ఏం చెప్పండి. యేసయ్య మనల్ని ప్రేమకు స్తంభాలుగా చేశాడు. ఆ ప్రేమకి స్తంభాలుగా మనల్ని చేసినందుకు, ఈ లోకం మీద ప్రేమ చూపించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు, ఈ లోకం మీద ప్రేమను చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభుకు స్తోత్రాలు చెప్పాలి. ప్రేమను పోగొట్టుకోకుండా అందరిని ప్రేమిస్తూ మనం ముందుకెళ్ళాలి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా ఒక మాట. ఇప్పుడు నేను 3 చెప్పా కదా, మీకు 3 చెప్పా కదా. ఏం చెప్పాను చెప్పండి త్వరగా. ఈరోజు దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అంటే, మనలందరినీ ఐక్యతలోకి తీసుకొచ్చాడు దేవుడు. సకల వేరు ప్రాంతాలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి ఐక్యతనిచ్చాడు. అందుకు స్తుతి. ఐక్యతను కాపాడుకోవాలా. ఎక్కడెక్కడో ఉన్న మనల్ని దేవుడు రెండోది వెలుగు, చీకట్లో ఉన్న మనల్ని లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టి మనల్ని వెలిగించి లోకానికి వెలుగుగా చేశాడు.
అందుకు మనం దేవుని స్తోత్రాలు చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆ వెలుగు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. 3, ఆయన మనల్ని ప్రేమించి మనలో ఉన్న చీకటిని తొలగించి మన పాపాలు శాపాలు లెక్క పెట్టుకోకుండా మొత్తం పక్కన పెట్టి మనల్ని క్షమించి మన పాపాలని మరిచిపోయి తన వీపు వెనక వేసి మనల్ని కడిగి పవిత్రపరిచినట్లుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ముందుకెళ్ళాలా. ఈ ప్రేమను మనం పోగొట్టుకోకుండా చివరి దాకా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 మనము జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళితే, ఈ 3 మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది, నేను అరణ్యములో ఒక మార్గాన్ని, అరణ్యములో నదులను కూడా నేను కలుగజేస్తాను అని దేవుడు వాక్యులు రాశాడు. అది ఇంకో లాంగ్వేజ్గా మన చదవం చూడండి. 43:19 మంచి మాట. మన సంఘానికి దేవుడికి ఆశీర్వాదం ఇది. ఇంక ప్రార్థన చేద్దాం. 43:19 ఏముంది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇంతవరకు హోలీ జడ్జి మినిస్ట్రీ ఒక ఎడారిగానో, నదులు లేని, నీళ్లు లేని ఎండిన భూమిగానో, తక్కువ జనాభాగానో, ఒకవేళ అసలు ఆశీర్వాదం ఉందా లేదా అని మనకి డౌట్ వచ్చినట్టుగా ఉంటే, ఈ 3 కలిగి దేవునితో నడవాలని మనం ఒకవేళ తీర్మానించుకుంటే, ఎడారిలో నదులు పుట్టి, ఆ పుట్టిన నదులు సముద్రమంత సమృద్ధిగా నీళ్లు ఊబికి ప్రవహించేటట్లుగా ఈ సంఘాన్ని ఏమండి నదుల వలె ఆశీర్వదించి ముందు నడిపిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడారిలో త్రోవ, ఎండిపోయిన చోట్ల త్రోవలు ఏర్పాటు చేసి, అరణ్యములో త్రోవలు ఏర్పాటు చేసి, ఎండిపోయిన భూముల్లో నదులు పుట్టించి సర్వ సమృద్ధిని కలుగు చేస్తానని మాట ఇచ్చే మన దేవుడు ఈ హోలీ జడ్జి మినిస్ట్రీస్ని నదుల సముద్రమంత సమృద్ధిగా నదులుగా దేవుడు మన పరిచయం ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తానని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సంఘంలో అయితే ఐక్యత ఉంటుందో, ఏ సంఘంలో అయితే వెలుగు ఉంటుందో, ఏ సంఘంలో అయితే ప్రేమ ఉంటుందో, ఆ సంఘాలు అరణ్యములో నదుల మాదిరిగా ఆశీర్వదించబడతాయి. ఆమె చెప్పండి గట్టిగా. సంఘంలో ఏముండాలా? ఏదో ఒకటి కానంటవా? సంఘంలో ఏముండాలా? ఐక్యత. ఆ సంఘంలో ఏముండాలా? ప్రేమ. ఆ సంఘంలో ఏముండాలా? వెలుగు. వెలుగు అంటే పవిత్రత, సాక్షియుతం. ఏ వ్యక్తిలో, ఏ సంఘంలో ఎక్కువగా ఉంటుందో ఆ సంఘాలు అరణ్యం అనే లోకంలో నదుల్లాగా ప్రవహించేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన మన సంఘంలో ఉన్నాడు, మన సంఘాన్ని దీవిస్తున్నాడు. మన సంఘాన్ని ఈ 2025 సంవత్సరంలో, అనగా ముందున్న 14వ సంవత్సరంలో ఆయన విరివిగా ఆశీర్వదించి ఆత్మల పంటను మనకు అప్పగించబోతున్నందుకు ఈ 2 చేతులతో గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.